డాడీ నువ్వు రా ఇంటికి మమ్మీని చంపేద్దాం. డాడీ నువ్వు రా ఇంటికి మమ్మీని చంపేద్దాం. అబ్బా ఇక్కడ పెట్టింది. ఏం చేస్తున్నావు, ఏం చేస్తావు మీ మమ్మీని. ఇక్కడ ఉంది. ఎవరు అడిగారు అంటే ఈ వాళ్ళ మేనత్త వాళ్ళ కూతురు లడ్డు కూతురు అడిగింది. వాళ్ళ కూతురు అడిగింది ఏమని, ఏం చేస్తావు మీ మమ్మీని. మా డాడీని ఎలా చంపిందో అలా చంపుతా. మా డాడీని ఎలా చంపిందో అలా చంపుతా. ఇంటికి వచ్చినాక అంటే ఈ శివ అనే వ్యక్తి ఇంకొక ఫ్రెండ్, ఆ అన్న పేరు కూడా శివనే, వీళ్ళిద్దరు కలిసి ఇంట్లో కూర్చున్నారు. అయితే మా ఇంట్లో మీ ఇంటికి వచ్చారు. మమ్మీ కూడా ఉంది. మీ ఇంటికి వచ్చినాక ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. వచ్చినాక మమ్మీకి కాల్ చేసిరంట. ఇక్కడ మమ్మీ బయటకు వచ్చే వరకు తొందరగా తీసేసింది ఇన్స్టా, తీసి డిలీట్ చేసి. మమ్మీ బయటకు వచ్చే వరకు తొందరగా తీసేసింది ఇన్స్టా, తీసి డిలీట్ చేసి. అయితే ఈ కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఒకసారి వచ్చిందంట, కొత్త జాయిన్ అయిందంట సార్. ఆ సార్ అన్నాడంట, పట్టుకున్నాం కదా వాళ్ళని ఇద్దరిని తీసుకొని వచ్చి పట్టుకుంటాంట. వాళ్ళిద్దరికి 5,000 ఇచ్చి నాకు 20,000 ఇచ్చాయి. అంటే లంచం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగిందంట. ఇక వల్గర్ తిట్టినట్ట బూతులు. మా అమ్మ అన్నదంట, కార్లో వెళ్తుంటే అన్నాడంట. అనేసరికి మా అమ్మ అన్నదంట, సార్ నేను కార్లో నుంచి దుంకి చచ్చిపోతా సార్. అంటే హైవే మీద ఉందంట. నేను డోర్ వేసుకుని దుంకి చచ్చిపోతా సార్, మీరు ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు. అయ్యో. అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ఇవాళ వచ్చేసి మనము ఖమ్మం నుండి, అంటే నాకు తెలిసి ఒక 70-80 కిలోమీటర్ల దూరం అనుకుంటాను ఈ విలేజ్ వచ్చేసి. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గత 10-11 రోజుల నుండి కేవలం తెలంగాణ మాత్రం కాదు, ఆంధ్ర దరిదాపుల దేశం మొత్తం బాగా అంటే బాగా వినిపిస్తున్న వాయిస్ వచ్చేసి హైదరాబాద్ లో జరిగినటువంటి మర్డర్ కేసు వచ్చేసి. ఆ మర్డర్ ఎవరు చేశారంటే ఎవరో పడనటువంటి వాళ్ళు, లేదంటే బయట వాళ్ళు కాదు, తన కడుపులో నుండి పుట్టినటువంటి సొంత కూతురు 9వ తరగతి చదువుతున్నటువంటి పాప, తను ప్రేమ అనే ఒక వ్యామోహంలో పడి ఇంకొక శివ అని చెప్పేసి ఒక పిల్లోడు వాళ్ళ తమ్ముడు కలిసి ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మని చంపడం అయితే జరిగింది. అండ్ చంపినటువంటి సందర్భం మీరు చూసుకుంటే అసలు చాలా అంటే చాలా క్రూరంగా చంపారు. అండ్ చంపినటువంటి ఆ పాప ఎవరైతే ఉందో అందరికి ఫోన్లు చేసి మరి ఏమనంటే, మా అమ్మని నేను చంపేశాను అది ఇది అని చెప్పేసి చెప్తున్న సందర్భం అయితే మనం చూసాము. అండ్ చంపినటువంటి పాప అంటే దగ్గరుండి చంపించినటువంటి పాప ఎవరు అంటే ఈ ఫోటోలో ఒకసారి మీరు చూపిస్తున్నటువంటి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, తను చనిపోయినటువంటి మదర్ అన్నమాట. అండ్ ఫ్రంట్ నిలబడ్డటువంటి పాప వచ్చేసి దగ్గరుండి మరి అంటే అమ్మకి ఆకలి అవుతుంది, లేదనుకుంటే హెల్త్ బాగలేదనుకున్నప్పుడు, ఆకలి అవుతున్నప్పుడు అన్నం తీసుకొచ్చి పెట్టాలి, లేదు అనుకుంటే హెల్త్ బాగలేనప్పుడు టాబ్లెట్లు తీసుకొచ్చి పెడతారు కదా, అలా దగ్గరుండి మరి మా అమ్మ వెళ్ళేటువంటి అంటే చనిపోయేటువంటి సందర్భం ఎట్లుంటుందో అని దగ్గరుండి, అమ్మ చనిపో అమ్మ, అరే శివ నువ్వు చంపేసేయి, వాళ్ళ తమ్ముడు కలిసి చంపండి అని చెప్పేసి దగ్గరుండి మరి సినిమా అంతా చూసినటువంటి పాప. ఎక్కడ కూడా ఏ కుటుంబంలో కూడా ఏ తల్లికి కూడా పుట్టకూడనటువంటి, అంటే ఇలాంటి పిల్లగుడి పుట్టిందంటే మాత్రం వాళ్ళ దురదృష్టం ఎట్లుంటుందో అని చెప్పేసి చూపించినటువంటి లైవ్ లో చూపించినటువంటి పాప అన్నమాట. 9 మాసాలు మోసి కని పెంచి పోషించి 9వ తరగతి వరకు చదివించి దగ్గర నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిన సందర్భం ఏమనంటే, పాపం ఆర్థికంగా అంత బలంగా లేరు, ఏదో లక్షలు కోట్లు లేవు వీళ్ళ దగ్గర, అయినా కానీ ఈ పాప కోసం, చిన్న పాప కోసమైన బట్టలు తక్కువ తీసుకుంటదంట. కానీ ఈ పాప కోసం దగ్గర ఒక 12-15 జతల బట్టలు ముందే కొని ఇంట్లో పెట్టిందంట. ఇంత బట్టలు కొని ఇంత చేసినటువంటి తల్లికి ఒక గొప్ప అంటే చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఎవరు అంటే ఇదిగో ఈ పాప. మీరందరూ కూడా పెళ్లి చేసుకునే ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, అందరు అనుకోండి ఏమనంటే, మాకు పిల్లలు అసలు పుట్టకపోయినా ఏం కాదు, మొగుడు హస్బెండ్ అంటే ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు ఎట్లో అట్లా గడిచేయవచ్చు. కానీ ఇలాంటి పాప ఒకటి ఇంట్లో పుట్టిందంటే మాత్రం ఇవాళ కాకపోయినా లేటుగా అయినా మాత్రం అమ్మనో నాన్ననో చంపేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దండం పెట్టుకోండి, పొద్దునే లేవగానే ఇలాంటి పిల్ల మాత్రం మా ఇంట్లో పుట్టకూడదు అని చెప్పేసి, ఓకేనా. అండ్ దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి, ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటి,
అండ్ లైవ్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అక్కడ చంపేటువంటి సందర్భం కావచ్చు, చనిపోయే ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, అసలు ఏం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ గా ఆ విషయాన్ని వివరించడానికి ఈ చంపించినటువంటి పాప ఎవరైతే ఉన్నారో ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటి, అంటే అసలు జరగడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటని చెప్పేసి మనకి ఇప్పటివరకైతే తెలియదు. కానీ జరిగిన తర్వాత పాప కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి పాప మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ హాయ్రా, పేరేంట్రా నీ పేరు? మనస్వి. ఓకే మనస్వి, నీకు అంటే ఇప్పుడు అక్క కొన్నిసార్లు ఫోన్ లో చాటింగ్ చేస్తుంది, మాట్లాడుతుందని చెప్పేసి నీకు తెలిసింది కదా. అసలు వాస్తవంగా అక్క శివకి ఎట్లా పరిచయం ఏంటి? అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. ఆయన పరిచయం శివ అనే ఇన్స్టాలో పరిచయం అయితే ఒక రోజు ఫోన్ మాట్లాడుతుంది. అయితే నేను అడిగిన అక్క ఎవరు అని అడిగితే నీకెందుకు, నీకు అవసరమో మా ఫ్రెండ్స్ అని. నేను లైట్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయినా. ఆ రోజు నైట్ ఫోన్ చూస్తున్నా, నేను కాల్ వచ్చింది. మై లవ్ అని ఉంది దానిపైన, అంటే ఆయన ఐడి, ఇన్స్టా ఐడి. ఇది ఎవరిదని చెప్పేసి లేపిన, అంటే కాల్ లిఫ్ట్ చేసిన. హలో హలో అనేసి బాయ్ వాయిస్ వస్తుంది. అట్లనే ఉంచేసి స్క్రీన్ షాట్ తీసిన. చెప్పురా, నీకు ఎప్పటి నుండి అసలు శివ అనే అబ్బాయి తెలుసా నీకు అసలు మాట్లాడుతుంది అది అని? ఆహా లేదు. అయితే ఒక రోజు నేను ఫోన్ చూస్తుంటే నైట్ కాల్ వచ్చింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే లిఫ్ట్ చేసిన, నేను ఎవరు అనుకోను నార్మల్ గా లిఫ్ట్ చేస్తే హలో హలో అని వాయిస్ వస్తుంది. నాకు డౌట్ వచ్చి స్క్రీన్ షాట్ తీసి నైట్ మమ్మీ బయటకి, అంటే మీటింగ్ ఉండే ఆ రోజు మమ్మీకి, వెళ్ళేసి ఇంటికి వచ్చినాక మమ్మీ లంచ్ చేస్తుంటే చూపించింది. మమ్మీ ఇట్లా అక్క ఇన్స్టా నుంచి ఇట్లా కాల్ వచ్చింది, అబ్బాయి ఆ వాయిస్ వినిపిస్తే స్క్రీన్ షాట్ తీసిన. అంటే మమ్మీ ఏమందంటే ఎవరో తెలియకుండా ఫోన్ చేసి ఉంటారు, నా అక్క ఎందుకు ఎక్కిచ్చి చెప్తావు, సీరియస్ అన్నది. అంతేగా నేను నార్మల్ తీసుకున్నా. ఆ రోజు నైట్ పడుకున్నాక దాని తర్వాత మళ్ళీ మమ్మీ ఇన్స్టా ఓపెన్ చేసి వాళ్ళ చాట్ అంతా చూసింది. చూసే వరకు అందులో ఏమో తెలియదు. మార్నింగ్ నాతో ఉంటుంది. అయితే నేను అన్నా, చెప్తే నేను నమ్మలేవు కదా మమ్మీ, చూసినావా అంటే చూసినా. ఇప్పుడు మనకు ఏం డౌట్ రాని అక్కకి, నేను అడుగుతా సాయంత్రం స్కూల్కి వచ్చినాక అంది. స్కూల్కి వచ్చినాక అక్కని అడిగితే అక్క ఏమంటుంది, లేదు ఆమె అంటే నన్ను చెల్లె అనదు, ఆమె చెప్పింది తెలిసింది నీకు అంతే, నేను చేస్తున్నాను నీకు చెప్పిందా. అంటే మమ్మీని మమ్మీ అని పిలవదు, నన్ను చెల్లె అని పిలవదు. ఆయన పట్టించుకునేటోళ్ళం కాదు, ఈమె ఇంతే అంటే నార్మల్ తీసుకుంటారు. అసలు టీచర్స్ కూడా కంప్లైంట్ చేసిర్రు, అంటే ఇట్లా ఆనే ఆమె ఇలాంటి, అంటే ఏకవచనంతో రెస్పెక్ట్ ఇవ్వకుండా. అయితే ఆ రోజు మమ్మ అట్లా అనేసరికి, అక్క అట్లా అనేసరికి మమ్మ అంది, మరి ఆయనతో చాటింగ్ ఎందుకు చేసినావు అంటే ఫ్రెండ్ అని చేసిన. అంటే ఇట్లానే డేర్ గా మాట్లాడుతున్నా, అంటే మమ్మీ అని భయం లేదు, డేర్ గా మాట్లాడితే ఇక మమ్మీ ఏమనలే, సరే నువ్వేం చేసుకుంటావు చేసుకో నీ ఇష్టం అంది మమ్మీ అన్నది. అంటే అప్పుడు 7th క్లాస్ ఉన్నప్పుడు అక్క ఒకసారి వెళ్ళిపోయింది బయటికి, మమ్మీ దగ్గర లేకుండా మమ్మీ మీద కేసు పెట్టి పిఎస్కి వెళ్ళి మా మమ్మీ నన్ను ఇట్లా 7th క్లాస్ లో ఉన్నప్పుడే కేసు పెట్టింది. అదే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు పెట్టించారు అని చెప్పేసి. అయితే పిఎస్కి వెళ్ళి మమ్మీ పైన ఏమని కేసు పెట్టిందంటే, నన్ను బాత్రూమ్ లో నా తల నా చేతులు నా కాళ్ళు పెట్టేసి కొడుతుంది, బాత్రూమ్ ఉండే పైప్స్ తోనే ఫినాయిల్ నా నోట్లో పోసి తాగు అని పోస్తుంది, నా నోట్లో టార్చర్ చేసి అట్లా చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి మన సీరియస్ తీసుకుంటే మళ్ళీ నా పైన ఏం నిందలేస్తుందో, నా పరువు పోతుంది అని చెప్పేసి మమ్మీ సైలెంట్ ఉంది, ఏం పట్టించుకోలేదు. అయితే January 26th కి ఆ రోజు ప్రోగ్రామ్ ఉండే స్కూల్లో, నేను అక్క స్కూల్కి వెళ్ళేసి వచ్చినాం. మమ్మీ బయట ఫ్లాగ్ హోస్టింగ్ అయితే వెళ్ళినాక ఇంటికి వచ్చేసిన. నేను ఇంటికి వచ్చినాక అంటే ఈ శివ అనే వ్యక్తి ఇంకొక ఫ్రెండ్, ఆ అన్న పేరు కూడా శివనే, వీళ్ళిద్దరు కలిసి ఇంట్లో కూర్చున్నారు. అయితే మా ఇంట్లో మమ్మీ కూడా ఉంది. నాకు అంటే ఆయన ఫేస్ తెలియదు, అంటే ఫోటోలో ఇన్స్టా ఐడిలో ఆయన ఫేస్ ఫిల్టర్ ఉంది. ఇంటికి అంటే ఆ ఇన్స్టా ఐడి పిక్ లో ఏమో వైట్ ఉంది, బయటనేమో బ్లాక్ ఉంది. అయితే నేను ఎవరో మమ్మీకి తెలిసిన వాళ్ళు వచ్చి ఉంటారు, అంటే పార్టీలో తెలిసిన వాళ్ళు.
వచ్చిరేమో అనుకొని లైట్ తీసుకున్నా. అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు? అయితే నేను మమ్మీని అడిగిన, మమ్మీ ఎవరు మమ్మీ అంటే, నువ్వు మొన్న చెప్పినావు కదా వాళ్ళే నేను ఇంటికి వచ్చే వరకు ఇట్లా ఫోన్ చేసి ఆంటీ ఇట్లా ఇంటికి వస్తున్నాము. వాట్సాప్ లో చాటింగ్ అది ఇది చేసేటప్పుడు ఇంటికి కూడా వచ్చేసాడు. వాళ్ళు వస్తామని చెప్పేసి అడిగి వచ్చారా? మమ్మీ ఇంటికి వచ్చినాక ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. వచ్చినాక మమ్మీకి కాల్ చేసిరంట, ఇక్కడ మేము షాపూర్ లో ఉన్నామంటే ఎక్కడ అడ్రస్ చెప్పండి అంటే, ఎందుకు చెప్పాలి నేను, మీరెవరు అన్నా. మమ్మీకి తెలియదు ఆనే అని చెప్పేసి మీరెవరు అని ఇట్లా సీరియస్ గా మాట్లాడింది. అంటే అదే అంటే ఇట్లా తేజు అంటే తేజు వాళ్ళ చెల్లి చెప్పింది కదా, నేను ఇట్లా చాట్ చేసిన కదా ఆనే అని చెప్తే, మమ్మీ వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. చెప్పే వరకు ఇక మమ్మీ అని ఎట్లున్నాడు అంటే ఆయన క్యారెక్టర్ ఏందని తెలుసుకోవడానికి రమ్మంది ఇంటికి. నేను వచ్చే వరకు ఇంట్లో ఉన్నాడు. అడిగితే వచ్చి మాట్లాడుతున్నాడు నార్మల్ గా. ఏమని అంటే వాళ్ళ ఊరిలో విషయాలు, అంటే మా అమ్మమ్మ మా డాడీ వాళ్ళు అలాంటి వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు. నేను లైట్ తీసుకున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసిన. నేను మళ్ళీ వచ్చే వరకు అన్న వాళ్ళు బయటికి వెళ్ళి ఉండే. నేను మమ్మీతో అన్నా, మమ్మీ వాళ్ళు ఎవరు మమ్మీ అంటే, అదే నువ్వు ఇట్లా చెప్పినావు కదా ఫోన్ చేసిండని ఆయన వచ్చిందంటే, అయ్యా నేనైతే అసలు గుర్తే పట్టలేదు, ఆనంద్ నాకు తెలియనేది వెళ్ళదు తెలుసా, అట్లా లేనే లేడని అంటే ఇంకా జోక్ గా మాట్లాడినా. అంటే నన్ను చూస్తున్నా, నేను ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతుంటే సందుబందుల నుంచి అంటే కిచెన్ ఉంటది హాల్లో కూర్చోబెట్టింది, కిచెన్ నుంచి అక్క తొంగి తొంగి చూస్తుంది వాళ్ళ అంటే వాళ్ళు చూసుకుంటుంది అంతా చూస్తున్నా నేను. మాట్లాడుతున్నప్పుడు ఆవిడ సిగ్గుపడుతున్నట్టు నిలబడి అయితే అట్లా వచ్చి చూస్తుంటే మమ్మీ చూసి ఆమెన్న అబ్జర్వ్ చేసింది. అతను షాప్ కి ఇక్కడికి వెళ్ళినట్టు అప్పుడు మాట్లాడింది. అక్క ఇన్నదే ఇంట్లో తెలియదు. దాని తర్వాత నైట్ నేను మమ్మీ అనుకున్నాం అక్క పడుకున్నాక, అని ఎట్లున్నాడు అంత బ్లాక్ అంటే మొత్తం చిప్పిరి చిప్పిరి జుట్టు బ్లాక్ మనిషి ఏలియన్ లాగా ఉంటాడు. ఏలియన్ లంగగాడు ఎట్లుంటాడు బయట తిరిగేటోడు. అయితే మమ్మీకి చెప్పానంట, నేను ఇట్లా డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, డీజే నడుపుతున్నా ఊర్లో అంటే మమ్మీ నాకు చెప్పింది ఇట్లా డీజే నడుపుతాడంట అదని చెప్తే నేను అన్నా, ఆడ ఇట్లా పాడుపడ్డాడు అసలు వాడిని ఇంటికి ఎందుకు రానిచ్చినామో అని మమ్మీని తిట్టినా. నేను తిట్టినా, అలాంటి వాళ్ళని ఇంటికి అసలు అలాంటి వాళ్ళని ఇంటికే రానియద్దు, నీకు ఏదో ఒకటి చేసేదాకా కూర్చో మమ్మీ నువ్వు నిమ్మలంగా ఇట్లా తిట్టినా. తిట్టేసరికి మమ్మీ నా పైన సీరియస్ అయింది. ఏమింత చిన్నపిల్ల అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అనేసి నేను లైట్ తీసుకొని అనుకున్నా. అంటే మమ్మీ నేను నార్మల్ ఇట్లా మాట్లాడుకుంటా. పడుకున్నాక అక్క ఈయన ఆయనకు మెసేజ్ చేసినాడు. అప్పటి నుంచి దాని తర్వాత మేము రూమ్ కాల్ చేస్తున్నాం. అంటే అక్కడ రూమ్ లో పైన స్లాబ్ వేస్తారు ఇంకోటి, అక్కడ వాటర్ ఇవ్వట్లేదు వాళ్ళు. అట్లా చెప్పేసి ప్రాబ్లం ఉందని మేము ఇంకో రూమ్ చూసుకొని ఇప్పుడు ఉన్న రూమ్ కాల్ చేయడానికి మేము అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాం అన్ని సర్దేసి. అయితే శివ వచ్చిండు. నేను అన్నా మమ్మీతోని అక్కతో కూడా అన్నా, అని ఎందుకు వచ్చిండు ఎవరు పిలిచిరు అంటే మా అక్క అన్నది, నేనే పిలిచిన అంటే ఫ్రిడ్జ్ అవేమన్నా అవసరం అంటే నేను అన్నా, మా అమ్మ ఆల్రెడీ 2 మనుషులను పెట్టింది కదా ఇంకా ఎందుకు అవసరమా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మమ్మీ పరువు నీకే ఉన్నావు నువ్వు అని తిట్టినా నేను. అంటే ఆమె ఎట్లా అంటే ఇట్లా సీరియస్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ రోజు నైట్ రూమ్ షిఫ్ట్ చేసినాం. చేసినాక ఉన్నాడు. మమ్మీ కూడా అన్నది ఎందుకు పిలుస్తున్నావు అవసరమా, చీప్ అయిపోతాం మనం, అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు అని చెప్పేసి మమ్మీ కూడా తిట్టింది. అప్పటి నుండే ఏదో కొంచెం ఫ్యామిలీలో కలుపుదాం అట్లా ఇట్లా ఇదే హెల్ప్ చేస్తున్నట్టు ఇంకేదో దగ్గర చేద్దామని. జనవరి 26th వచ్చి మళ్ళీ మేము రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు వచ్చాం. అంటే హోలీ నెక్స్ట్ డే అంటే ఈ రోజు రూమ్ కాల్ చేసినాం మేము. అక్కడికి వచ్చినాక ఆ రోజు నైట్ మా ఇంట్లోనే పడుకున్నాడు. మమ్మీ అన్నది వెళ్ళవా అనేసి అంటే నైట్ అయిపోయింది కదా ఆంటీ ఎట్లా పోతా అంటే ఇక అంటున్నట్లా అంటుంటే ఇక మమ్మీ అంది, సరే నువ్వు బయట వరండాలో వండుకో మేము రూమ్ లో వండుకో. అంటే తెలియని వ్యక్తులను ఇంట్లో వండుకోబెట్టారు కదా, అంటే వరండా ఉంటది బయట బాల్కనీ లాంటిది, అక్కడ బెడ్షీట్ ఇచ్చేసి పడుకోబెట్టింది. మార్నింగ్ ఉన్నాడు టిఫిన్ చేసి వెళ్ళిపోయిండు. అయితే నేను మమ్మీ మాట్లాడుకున్నాను, ఆయన ఎందుకు వచ్చిండు అసలు మన ఇంటికి, ఎవరైనా చూసేటోళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ నీకు అంటే మమ్మీని అన్న
నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆంటీ వాళ్ళు చూస్తే ఎట్లుంటది, అవసరమా అని ఎవరు పిలిచి నువ్వు అప్పుడే వెళ్ళిపోమనాల్సింది కదా నువ్వు, నేను అన్న కూడా అక్కతోని అంటే మా అమ్మ అన్నది వచ్చింది కదా మళ్ళా ముఖం మీద పొమ్మంటే ఎట్లుంటది అంటే మంచిగా అది మర్యాద కాదు కదా. కానీ ఇక నేను కూడా సైలెంట్ ఉన్నాను, డింపు తిట్టాం కానీ ఇక ఆయనతో ఏం మాట్లాడతాం మనం అని. మన ఇంట్లో అయితే మనం ఏమన్నా అనొచ్చు అని ఎవరో మనకు తెలియదు, మనకు అవసరమా అని వదిలేసింది. దాని తర్వాత ఇంకేమో స్టార్ట్ చేసింది అంటే ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి చాటింగ్సే ఈ ఫోన్ లో. అంటే డాడీ ఫోన్ మొన్న 2024 లో February 11 కి డాడీ చనిపోయి ఉండే రోడ్ యాక్సిడెంట్ లో. ఇది డాడీ ఫోన్, ఈ ఫోన్ లో నుంచి చాటింగ్. ఇక అప్పటి నుండి మమ్మీ ఫోన్ అమ్మేస్తా అని చెప్పింది. నేను అన్నా లేదు మమ్మీ వద్దు, డాడీ నా ప్రకారం ఇది ఒకటే ఉంది కదా ఉంచు అని నేను అన్నా. అయితే దీన్ని బీరోలో వేసి ఉండే. అయితే మమ్మీ బయటకి ఎందుకు తీసిందంటే అయితే ఆ రోజు అంటే అప్పుడు నన్ను ఫోన్ ముట్టనిచ్చేదే కాదు. అయితే నేను లైట్ తీసుకున్నాను అంటే అక్క ఇప్పుడు 9th కదా వదిలేసేద్దాం అని చెప్పి నార్మల్. ఇప్పుడు నాకు ఫోన్ తో ఏం పని ఉంది, చూస్తే ఇన్స్టా చూస్తా లేకపోతే యూట్యూబ్ చూస్తా షార్ట్స్, చదువుకుంటే అయిపోతుంది, ఎవరు చూస్తాడు ఒకళ్ళ ఫోన్. నేను కూడా వదిలేస్తుండే, లైట్ తీసుకుంటుండే. అక్కయ్య నేను అట్లా వదిలేసిన అని చెప్పి ఇంకా ఎక్కువ రెచ్చిపోతుంది, అసలు ఆగుతలేదు. ఎప్పుడు చూసినా తినేటప్పుడు ఫోనే, పడుకునేటప్పుడు ఫోనే, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫోనే. స్కూల్ టైంకి వెళ్ళేది కాదు, ప్రేయర్ కి అందేది కాదు, 9 వరకు చాటింగ్ చాటింగ్ చాటింగ్. ఆయన కాలేజ్కి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ లెక్చరర్స్ వస్తే వాళ్ళతోని వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ చేసి ఫోన్ కట్ చేసి అప్పుడు స్కూల్కి వస్తుండే. స్కూల్ కూడా ఫోన్ తీసుకెళ్లేదా? క్లాస్ కు ముందు వరకు ఇక్కడ అంతా చాటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు కింద పెట్టేసి అప్పుడు వెళ్తది. అయితే ఇక వదిలేసినాం మేము. మేము ఇంత మళ్ళీ ఏమన్నా అన్నామంటే మళ్ళీ 7th కేసు పెట్టినా ఇప్పుడు 9th అని చెప్పేసి నేను మమ్మీ లైట్ తీసుకున్నాను. అయితే నేను మమ్మీకి చెప్తున్నా అప్పుడప్పుడు, మమ్మీ ఊకే ఇట్లా డాడీ డాడీ అని మెసేజ్ చేస్తే. అంటే నాకు ఒక రోజు ఫోన్, ఆ రోజు నేను ఈ ఫోన్ చూస్తుంటే అంటే ఆమె ఐడి నేమ్ డాడీ అనేసి ఉంది, మెసేజ్ వచ్చింది. ఏంది ఎవరు అని చెప్పి డాడీ అని ఉంది ఎవరు అని చెప్పేసి ఓపెన్ చేసిన మెసేజ్. ఓపెన్ చేసేప్పుడు మొత్తం చాట్ అంత ఉంది, చదవలేండి నేను, ఎవరు అని లైట్ తీసుకున్నా. అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా మెసేజ్లు నార్మల్ గా, అంటే చదువుంటా గుర్తులేదు, వస్తూనే ఉన్నాయి. ఏం జరగదు. ఆ ఫోన్ టింగ్ 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 అంటే నా చేతిలో ఫోన్ ఉంది కదా, మా అమ్మ ఏమనుకుంటుందంటే ఎవరితో చాట్ చేస్తున్నాం అంతగానం, అన్ని మెసేజ్ ఉంటుంది. నేను గమ్మున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన వాడేసి హోంవర్క్ చేసుకుంటా కూర్చున్నా. అయితే మమ్మీకి నేను చెప్పిన, మమ్మీ ఇట్లా ఊకానతో చాటింగ్ చేస్తుంది, నువ్వు వద్దన్నా కూడా. అంటే మమ్మీ ఏమందంటే రూమ్ షిఫ్ట్ చేసినాక అని ఎట్లున్నాడు, నీకు చేయాలనిపిస్తే నీ స్కూల్ టైం అయిపోయినాక నువ్వు పెద్దదాని అయినాక అప్పుడు చేసుకో, నిన్ను ఎవరు ఆపారు, ఇప్పుడు వద్దు అని చెప్పింది. అంటే మమ్మీ చెప్పినప్పుడు అక్క ఇట్లా అంటే ఇట్లా ఫేస్ డల్గా పెట్టుకొని అని కూర్చుంటుండే. అయితే సరే ఇట్లా కలు సరే అని మేము నమ్మినాం. అయితే మమ్మీ ఇట్లా అనే చాట్ వస్తుంది, మమ్మీ చాటింగ్ చేసుకుంటారు ఇద్దరు అంటే మమ్మీ నమ్మలే, నన్నే తిట్టింది రిటర్న్, నువ్వు ఎందుకు అలాంటివన్నీ చెప్తావు అక్క పైన అని అయితే ఒక రోజు నేనేమో అంటే ఉయ్యాలు ఉంటది వరండాలో, అందులో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుండే అక్క టప్ చైర్ లో కూర్చొని ఫోన్ పట్టుకుంది. మమ్మీ వచ్చింది బయటికి, మమ్మీ బయటకు వచ్చే వరకు తొందరగా తీసేసింది, ఇన్స్టా తీసి డిలీట్ చేసి నార్మల్ గా అంటే అన్ని యాప్స్ కనిపిస్తాయి కదా ఫోన్ నార్మల్ గా పెట్టేసి అంటే అటు ఇటు తిప్పుతుంది. మమ్మంది నేను రాగానే ఎందుకు ఆపరేటింగ్ అట్లా చేస్తున్నావు, ఏం చేసినావు ఫోన్ తీసుకుని. ఫోన్ తీసుకున్నప్పుడు ఇన్స్టా డిలీట్ చేసింది కదా, ఆమె డిలీట్ చేసినప్పుడు మళ్ళీ మనం లాగిన్ చేసినా కూడా రావట్లేదు. అంటే ఆమె మనం ఫార్వర్డ్ పాస్వర్డ్ నొక్కినా కూడా రావట్లేదు, అది అంటే వేరే లాక్ చేసి పెట్టుకుంది. అయితే అక్క ఏమంటుంది, డిలీట్ చేసినా కదా అని చూసుకో మమ్మీ నేను ఏం చేసినో చూసుకొని ఫోన్ ఇచ్చింది. మమ్మీ చూసింది ఏం దొరకలేని ఇంకా ఫోన్ తీసుకుపోయి ఇంట్లో పెట్టేసింది. అయితే ఇక ఆ రోజు దొరికిపోయిందని చెప్పేసి మళ్ళీ నేను ఒక రోజు అక్క
మమ్మీ బయట ఒక అంకుల్తో మాట్లాడుతుంటే, తెలిసిన పార్టీ వాళ్ళతో మాట్లాడుతుంటే నేను టీవీ చూస్తున్నా కూర్చొని, అక్క ఏమో టప్ చైర్ లో కూర్చొని ఫోన్ చూస్తుంది. చూస్తుంటే నేను ఇట్లా తొంగి చూసిన, ఎవరితో అంటే ఇట్లా ఇట్లా వండుకొని ఇట్లా చూస్తుంది, ఎవరితో చాట్ చేసినా ఇట్లా అన్నా, ఇట్లా ఫోన్ ఆఫ్ చేసి నీకు ఎందుకు, నీకు అవసరమా అంటే నేను అన్నా, ఆయనతోనే శివతోనే చాటింగ్ చేస్తున్నావు కదా అంటే చేస్తున్నా, ఇప్పుడేంది నీకు మమ్మీ అంటే భయం లేదు చెప్తావు మమ్మీ, కానీ మమ్మీ చెప్పినా కూడా మమ్మీ పడుచుకోపోతుండే, అంటే అవి అంటే చూడకపోవడం వల్ల కంటితో చూడలేదు కదా, అంటే నమ్మలే, నా కూతురు ఇట్లా ఎందుకు చేస్తుంది, చెప్తుంది అట్లా అని చెప్పి మమ్మీ నా మీద సీరియస్ అవుతుండే. అయితే మమ్మీకి ఒక రోజు చాట్ కనిపించింది, ఇన్స్టా డిలీట్ చేయాలి అంటే నార్మల్ గా ఫ్రిడ్జ్ పైన పెట్టేసింది, పెట్టేసింది. నేను ఫోన్ తీసి ఇన్స్టా ఉంది, ఓపెన్ చేసే వరకు అక్క ఐడి ఉంది, అక్క ఐడి ఉంటే అనేది ఇన్స్టా చాట్ తీసిన, చూసిన మొత్తం చాట్ అంతా, అంటే ఒక రోజుకి ఎన్ని సెకండ్స్ ఎన్ని గంటలు ఉన్నా మొత్తం చాట్, మొత్తం ఆ సెకండ్స్ అంటే ఒక హోంవర్క్ ఉందా చేసుకోదు, టీవీ చూద్దాం, మమ్మీతో ఏమన్నా చెప్పుకుందాం, బయట పోయి ఆడుకుందాం, ఇలాంటివి ఫోన్ 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 24 hours ఫోనే, ఎప్పుడు చూసినా ఫోన్. అయితే ఆ రోజు చాట్ చూస్తే మమ్మీకి చూపించిన, ఇక పట్టు చూడు మమ్మీ, ఓ పెద్ద ఏం చేయలేదు అంటే ఇట్లనే ఎక్కించిన, ఏం చేయలేదు అన్నావు కదా, చూడు ఎంత చాట్ చేసి నేను చెప్తే నమ్మలేవు కదా అంటే మా అక్కని పిలిచాను, అంటే అడిగింది అక్క, అడిగింది మమ్మీ అడిగింది అక్క ఏంది ఇదంతా అంటే నేను చేసిన్నా, నేను అన్నా మరి అది నీ అంటే మమ్మీ తెలియదు ఐడీస్ గురించి, నేను అన్నా ఇది నీ ఐడి కాదా, ఇది నీ అకౌంట్ కాదా అంటే నాది కాదు, నాది మా ఫ్రెండ్ దాంట్లోకి లాగిన్ అయి ఉంటది, మా ఫ్రెండ్ ఆయనతో చాట్ చేస్తా, నేను చేయలేదు అంటే మమ్మీ నమ్మింది, అది ఆ మాట కూడా నమ్మింది. అయితే మొన్న స్కూల్ స్టార్ట్ అయ్యి 19 కి స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 4 days అయింది, ఒక 2 days స్కూల్ కి వచ్చింది, 2 days డుమ్మా కొట్టింది. అయితే 12th రోజు స్కూల్స్ రీఓపెన్ అయితే 19th రోజు ఈమె శివతో వెళ్ళిపోయింది. 12th కి స్టార్ట్ అయితే 19th కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ మధ్యలో డేస్ అంటే స్కూల్లో బుక్స్ ఇస్తే వాటికి అట్టలు వేసుకోవడం అంత ఖర్చు కూడా మమ్మంది ఒక రోజు, నువ్వు ఇట్లా ఆయనతో చార్జ్ చేస్తున్నావు మరి నీ ఖర్చు కూడా ఆయన పెట్టుకోమను, నీకు ఏ ఖర్చు ఉన్నా ఏది ఉన్నా నీకు ఇప్పుడు ఏమన్నా అయినా నీ బట్టలు నీ తిండి నీ ఫుడ్ మొత్తం ఆయనకే మనీ కొట్టమను, లేకపోతే ఆయనతోనే వెళ్ళిపోను, ఉండకు అంటే ఇట్లా సీరియస్ ఏదన్నా ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇంత చేసి ఇంత చదివించి ఇన్ని పైసలు పెడతంటే నువ్వేమో సోది పెట్టుకుంటా కూర్చుంటున్నావు, మరి ఇవన్నీ ఆయన్నే పెట్టుకోమను, ఆయన్నే మొత్తం చేసి పెడతాడా అని చెప్పేసి అన్నది. మమ్మీ సీరియస్ అవుతుండే. అయితే ఇక ఆమె మమ్మీ అట్లా అన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఫేస్ మొత్తం ఒక రకంగా అంటే ఒక ఈర్ష్యతో ఉండేది మా ఇద్దరి పైన. ఒకవేళ మొన్న వెళ్ళిపోయిన రోజు మమ్మీ పడుకుంది, అయితే ఆ రోజు నేను పడుకోకపోతుండే, ఎప్పుడైనా 10, 11 కి 12 కి పడుకుంటుండే, అంటే నాకు నిద్ర రాదు, లేట్ లేస్తే లేట్ పడుకుంటా. అయితే నాకు ఆ రోజు ఎందుకో 7 కే చీకటి అయిపోయింది, ఉయ్యాల్లో కూర్చొని ఫోన్ చూస్తున్నా, యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తుంటే ఫుల్ హెడ్ ఎక్, స్టమక్ పెయిన్, ఏం చేయాలి అర్థం కాలేదు. ఫోన్ ఆడ పడేసి కింద పడుకున్నా, అంటే మమ్మీ బెడ్ పైన పడుకుంది, బెడ్ పైన పడుకుంటే అంటే వేడి వస్తుంది, కింద అనుకుంటే కొంచెం బండలు చల్లగా ఉంటాయి కదా అని చెప్పేసి కొన్ని వాటర్ చల్లి తుడిచేసి పడుకున్నట్లనే. పడుకున్నాక అసలు నాకు గుర్తే లేదు నేను పడుకున్నా అని, ఏదో లోకంలోకి వెళ్ళిపోయినా. అయితే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి, అంటే మమ్మీ మెలక వచ్చిందంట, అక్క అందంట మమ్మీ కర్రీ చేయాలా తిన్నావు అని అడిగితే మమ్మీ సీరియస్ గా అన్నదంట, ఏమని పొద్దున 4 సార్లు మధ్యాహ్నం 5 సార్లు ఇప్పుడు 10 సార్లు తిన్నా అని ఇట్లా సీరియస్ అనే వరకు అక్క అన్నదంట కర్రీ ఏమన్నా చేయాలా అంటే ఏమొద్దు నువ్వు ఏం పనులు చేయ, హోంవర్క్ ఉంటుంది చూసుకో, లేకపోతే ఏమైనా తిరగబోతా అంటే నువ్వు తిరగబో, నువ్వు ఏమైనా చేసుకొని మమ్మీ పడుకుంది. అయితే పొటాటోస్ ఉంటే కట్ చేసి కర్రీ వండేసి 10:30కి అంటే ఆమె వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చినాక చెప్పింది, 10:30కి వెళ్ళిపోయిందండి ఇంట్లో నుంచి.
ఇక్కడ నుంచి ఒక్కటి ఆధార్ కార్డు తీసుకొని ఐడి పెళ్ళికి వెళ్ళింది. ఐడి పెళ్ళ కాదు కాదు వేరే సమ్ ఏరియాకి వెళ్ళింది, దూరం. అది వెళ్ళే వరకు మమ్మీ అన్నది ఒకవేళ అంటే ఆమెను తీసుకొచ్చినాక అక్కని తీసుకొచ్చినాక అయితే మమ్మీ ఇట్లా మిస్సింగ్ కేసు పెట్టింది అక్క వెళ్ళిపోయిందని చెప్పేసి నాకు మెలకొచ్చింది నైట్. అంటే అక్క వెళ్ళిపోయిన రోజు కుక్కలు బయట అరుచుకుంటున్నాయి. అంటే పిల్లిని కరుస్తున్నాయి, ఏం చేస్తుందో తెలియదు. అరుస్తుంటే నాకు భయం అయింది, కింద అనుకున్నా. మెలకొచ్చింది, డోర్స్ కిటికీస్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. నేను ఏమనుకున్నా అంటే 5-6 అవుతుండొచ్చు, చీకటి ఉంది కదా బయట అని చెప్పి భయం అవుతుంది. ఆ కుక్కలకి ఇంట్లోకి వచ్చి మళ్ళీ నన్ను ఏమన్నా కలిసాను, నాకు భయం ఉంటది. అయితే నేను భయపడి మమ్మీ పక్కన అనుకునేసరికి మమ్మ అన్నది అక్క ఏది అంటే, అక్క ఎప్పుడు చూసినా పొద్దున్న లేవంగానే ఫోన్, ఎంత 6-7 కి ఫోన్. పొద్దున్న లేవంగానే బ్రష్ చేయదు, ఏం చేయదు, స్నాక్స్ కూడా తినదు, ఫోన్ ఫస్ట్ ఫోన్. అయితే నేను అన్నా కిచెన్ లో కూర్చొని ఫోన్ పట్టుకొని చార్జ్ చేస్తున్నట్టుందమ్మా అంటే, రాత్రి వచ్చింది పక్కన వండుకుందా అన్నాడు. అంటే అక్కకి సపరేట్ మంచం ఉంటది, మాత్రం పడుకోదు ఇరికైద్దని చెప్పేసి ఒక మంచంలో. అయితే నీ పక్కన వచ్చి రాత్రి అక్క వండుకుంది అంటే, లేదు మమ్మీ రాలేదు అన్నా. అంటే మరి ఎడవైంది అని నేను అన్నా. ఏమంటారు అని నేను అన్నా. అయితే ఏదేదని చెప్పేసి మమ్మీ కంగారు లేచి లైట్ వేసింది. లైట్ వేసి చూసే వరకు నేను లేచిన. ఎటు పోతుంది అక్క అని చెప్పేసి అక్క అక్క అని 2 సార్లు పిలిచిన. ఎవ్వరు సౌండ్ లేదు, ఏం లేదు. కిచెన్ లోకి చూసిన, బాత్రూమ్ లోకి చూసిన, బయటకు చూసిన, చీకటి అవుతుంది, మొత్తం చీకటి. టైం చూసిన ఫోన్ లో 3:44 అవుతుంది అంతే. అంటే 4 అవుతుంది. మా మమ్మీ తిట్టింది ఇక నన్ను, నువ్వు 5:50 అవుతుంది అన్నావు, టైం ఎంత అవుతుంది, అక్క ఏదన్నా అని అడుగుతుంది. నేను నాకేం తెలుసు మమ్మీ అక్క ఎటుపోయింది అంటే, మమ్మీ మెల్ల గుర్తు చేసుకుంటే రాత్రి అక్క చెప్పిందంట, అక్క వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు భారతి అని, మమ్మీ ఇట్లా భారతి వాళ్ళ ఇంటికి పోయి వండుకుంటున్నా నేను, వాళ్ళ మమ్మీ లేదంట ఊరికి పోయిందంట, వాళ్ళ ఇంటికి పోయి వండుకుంటా మమ్మీ అంటే, మమ్మీ అన్నదంట నువ్వు ఎవరింటికి పోకు, అవసరం మనకి ఈ వయసులో తిరగడం బయట అని చెప్పేసి మమ్మీ తిట్టిందంట. ఆయన కూడా పట్టించుకోకుండా పోయిందంట. అంటే మమ్మీ వద్దన్నాక కూడా పోయినాక మమ్మీ గుర్తు చేసుకుని ఆ భారతి వాళ్ళ ఇంటికి పోతా అన్నది కదా, పోయిందేమో అనుకొని పడుకున్నాం. ఇంకా పడుకొని పొద్దున్నే చూసినాం వస్తుందేమో స్కూల్కి రెడీ అవ్వడానికి ఇంటికి అని చెప్పి 8 వరకు ఇంట్లోనే ఉన్నాం. ఇద్దరం రెడీ అయినా, మమ్మీ నేను స్కూల్ టైం అయిందని స్కూల్కి వెళ్ళిపోయినా, మమ్మీ డ్యూటీ టైం అయింది మమ్మీ వెళ్ళిపోయింది. ఇంటికి రాలేదు. నేను అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగిన, అంటే భారతి స్కూల్ కి రాదు, వాళ్ళ మమ్మీ ఇండల్లో పని చేపిస్తాం చదివిపియదు, 8th క్లాస్ లో చదువు ఆపేసింది. అయితే భారతి అనే ఆమె అక్క వాళ్ళ క్లాస్మేట్, ఇంకొక ఆమె శ్రీజాన్ ఉంటది, ఆ అక్క ఈ అక్క ఫ్రెండ్స్ అంటే స్కూల్లో చదివినప్పుడు. ఈ అక్కని మీద అడిగినా నేను, సంకీర్తన అక్కని శ్రీజక్కని. అప్పుడు నేను అంటే మెలకొచ్చిండే మధ్యలో, సంకీర్తన అక్క వచ్చి నాకు వాటర్ అడిగితే గుర్తుంది. నేను అడిగిన అక్క వాళ్ళపై, అక్క మా అక్క ఏదని అడిగితే, మా అక్కేం తెలుసు ఇంటికి రాలేదా నైట్ మీ అక్క అని అడిగితే, రాలేదు మీతోనే వచ్చినట్టుగా భారతి వాళ్ళ ఇంట్లో వండుకుంది అని ఇట్లా సీరియస్ అడిగా. అంటే ఏమైందని చెప్పి అంటే ఎక్కడికి వెళ్ళింది అని సీరియస్ అడిగిన గట్టిగా. అడగ మాకేం తెలుసు నువ్వు మా అమ్మాయిని సీరియస్ అవుతున్నావు అని అన్న. మళ్ళీ ప్రేయర్ అయిపోయినాక మళ్ళీ టీచర్ వాళ్ళు వస్తారు, తిడతారు, క్లాస్ లోకి రావద్దు, 10th క్లాస్ కదా వీళ్ళు, తిడతారు మీరు ఎందుకు వచ్చి క్లాస్ లోకి అనేసి నేను తొందరగా పైకి వెళ్ళిపోయాను. మా క్లాస్ టీచర్ వస్తుంది. వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంటర్వెల్ అడిగిన పోయి, మా అక్క రాత్రి ఇంటికి రాలేదు అక్క, ఏడవైంది మా అక్క అంటే, మాకేం తెలుసు ఇట్లా అన్నారు. అయితే వాచ్మెన్ ఆంటీ ఉంటది, ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఫోన్ తీసుకొని మమ్మీకి కాల్ చేసిన. మమ్మీ ఇట్లా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగితే మాకు తెలియదు అంటూరే అంటే, నేను స్కూల్కి వస్తున్నావు అన్నా. అంటే మమ్మీ డ్యూటీ అప్పటికి అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ టైం కి మమ్మీ స్కూల్కి వచ్చింది. ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతుంటే, అంటే ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళి క్లాస్ జరుగుతుంది, హిందీ టీచర్ ఉంది. అయితే పిలిచింది, చెప్పింది ఇట్లా ఇంటికి రాలేదు, ఏమైంది, ఇట్లా ఫోన్ లో హోంవర్క్స్ పెట్టడం వల్ల ఒక ఫోన్ వాళ్ళకి వదిలేయాల్సి వస్తుంది మేము అంటే, స్కూల్లో హోంవర్క్ చెప్పట్లేరు, ఫోన్ లో పెడుతున్నారు వాట్సాప్ లో
అట్లా వాళ్ళు రాసుకోవడానికి ఒకవేళ ఫోన్ దాచి పెట్టేసి ఇప్పుడు వాళ్ళకి రాసుకోవడం ఉండదు అని చెప్పి ఒక ఫోన్ అంతా వాళ్ళకి వదిలేయాల్సి వస్తుందని టీచర్తో చెప్పలేదు. ఇట్లా మా అమ్మాయి వెళ్ళిపోయింది కనిపించే రాత్రి రాదని టీచర్తో చెప్పలేదు. అయితే శ్రీజని సంకీర్తన తీసుకొని మమ్మీ హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళింది. సార్ దగ్గర మాట్లాడుతుంటే ఏడ్చేస్తుంది. సార్ ఇట్లా వచ్చేటప్పుడు బూతులు తిట్టింది సార్ అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేనున్న మమ్మీ ఉంది. మా ఫ్రెండ్స్ అన్నారు అంటే నేను చెప్తే సార్ నమ్మాడు కదా. అయితే మా ఫ్రెండ్స్ అన్న అక్క తిట్టలే కదా అక్క టీచర్ అంటే మా మమ్మీ ప్రైమరీ స్కూల్ కి చైర్మన్. అయితే టీచర్ తిట్టలే కదా అక్క నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు అబద్ధాలు అంటే, మీరు అబద్ధాలు ఆడకండి, మీరు సైలెంట్ ఉండండి, మీకు అవసరం లేదు, మీరు చిన్నపిల్లలు ఉండండి అంటే ఆమె కొంచెం ఓవర్ చేస్తుంది. హెచ్ఎం సార్ ముందుకు వెళ్ళి మాట్లాడుతుంటే మమ్మ అన్నది ఫస్ట్ నువ్వు హ్యాండ్స్ కట్టుకో, దూరం జరిగి నించొని మాట్లాడు అంటే అక్కలు ఫ్రెండ్స్ అయినా వాళ్ళ క్లాస్ మొత్తం ఎవరికి కూడా రెస్పెక్ట్ చేయడమే ఉండదు. మొత్తం ఒకటే ప్లాన్ పైన ఉంటారు. ఎప్పుడు చాటింగ్లు లవ్లు ఇవే, ఇంకే పని ఉండదు, చదవమని ఉండదు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందామని ఉండదు. సో వీటి మీద మమ్మ అట్లా తిట్టేసరికి ఆమె ఏడుస్తుంది. అట్లా జరుగు సీరియస్ గా మాట్లాడేసరికి అయితే నన్ను మా ఫ్రెండ్స్ పంపించేసి మాకు గేమ్స్ పీరియడ్ అంటే మేము గేమ్స్ ఆడుకుంటున్నాం. అయితే మమ్మీ హెచ్ఎం సార్ వాళ్ళు ఇంకా మిగతా సార్ వాళ్ళు హెచ్ఎం సార్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే స్టాఫ్ లో. అంటే సార్ చెప్పిండంటే మీకేం భయం లేదు, జరిగింది చెప్పండి, మీరు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట కదా చెప్పండి అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పండి మా పైన పడి ఏడ్చింది తేజశ్రీ, నేను ఇట్లా వెళ్ళిపోతా అంటే మేము చెంప పైన కొట్టినాం సార్, కొడితే ఆమె వినట్లేదు, నా పీక పైన కాలు తొక్కిందని అన్నదని చెప్పిండ్రు మాకు. అయితే మమ్మీ బెదిరించింది నిజంగా అట్లా అన్నదా అంటే అట్లా కొడుతుందేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా అని ఇట్లా అన్నదంట. మళ్ళీ అంటే మా అక్క చెప్పిందా లేకపోతే వాళ్ళే అప్పటికప్పుడు సృష్టించి చెప్పారో తెలియదు. అంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావద్దు కదా, అంటే వాళ్ళపై నింద పడొద్దు కదా, అట్లా అని చెప్పేసి చెప్పారు. మా అమ్మ అన్నదంటే ఒకవేళ తేజశ్రీ వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు మీరు ఇంటికి వచ్చిరు కదా, అప్పుడు నేను పడుకొని ఉన్నప్పుడు ఒక్క మాట నాకు వచ్చి అంటే ఇట్లా తేజశ్రీ వెళ్ళిపోతా అంటుంది, ఒక్క మాట వచ్చి నాకు చెప్పుంటే నేను దాన్ని పోయించేదాన్ని, ఇదంతా జరిగేదా అని తిట్టింది. అంటే మీరంటే నాకు మస్తు భయం, అంటే మా క్లాస్ లో ఎవరికైనా అంటే నేను మీతో ఎట్లుంటా అంటే ఫ్రెండ్లీగా ఉంటా అంటే అన్నప్పుడు మా అమ్మ అన్నది ఏమని, మరి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు చెప్పడానికి ఏమైంది మీకు అంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేసి పంపించేసారు అంటే లేదంటే ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే మమ్మల్ని ఎందుకు అంటారు అంటే మీరు అసలు మీకు అర్థం అవట్లే, ఆమె వెళ్ళిపోయింది మేమేం చేయాలంటే మా మమ్మీ అన్నది ఏమని ఇప్పుడు ఎవరితో వెళ్ళిపోయింది అంటే శివ అన్నతో వెళ్ళిపోయిందంట. అయితే మమ్మీ ఇట్లా అన్నది మీరు ఒక మాట నాకు చెప్పుంటే బాగుండేది కదా, వెళ్ళిపోకపోతుండే కదా అని చెప్పి మమ్మీ అనేసరికి మమ్మీ అన్నది పిఎస్ కి రండి అంటే వాళ్ళు అంటారు మా ఫ్యామిలీలో చెప్పేసి వస్తామా అంటే మా డాడీ వాళ్ళకి చెప్పేసి వస్తాం మళ్ళీ సీరియస్ అవుతుంది అంటే అమ్మ అన్నది ఇప్పుడు నాకు చెప్పకుండా అంటే తేజశ్రీని ఎట్లా పంపించేసారు ఎట్లా పంపించారు, ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా తెలవాలి కదా మీరు ఇలాంటి పనులు చేస్తారు అని, మీరు స్కూల్ కి వస్తారా లేకపోతే ఇంకా ఇలాంటి విషయాలు మాట్లాడడానికి వస్తారా అని చెప్పేసి మమ్మీ సీరియస్ అయింది. మీరు పిఎస్ కి రండి అంటే వాళ్ళు లేదా అంటే మేము రాము మమ్మీ వాళ్ళకి చెప్పేసి వస్తామంటే ఎవరైనా ఇంట్లో చెప్పినాక మేము పంపించాం మా పిల్లల్ని ఈ వయసులో పోలీస్ స్టేషన్ కి ఎందుకని ఇట్లా అంటారు కదా, అట్లా అని చెప్పేసి మమ్మీ తీసుకొని వెళ్ళింది వాళ్ళని. వెళ్ళి సార్ వాళ్ళ ముందు కూడా అంటుందంటే సంకీర్తన అక్క లేదు సార్ ఆమె వెళ్ళిపోయింది మేమేం చేయాలి, ఆమె వెళ్ళిపోతే ఆమె తప్పు సార్, అది మేము చెప్పినాం కూడా మా మాటలో మేము కొట్టినాం కూడా ఆమెకి చెంప పైన, మేము పరువు తీయకు అని అంటే ఆమె ఇంగ్లీష్ సార్ మా మాట అని చెప్పిందంట. అంటే పిఎస్ లో ఉండే సార్ వాళ్ళు అంటే ఆమె మాటలు ఇట్లానే వస్తాయి. సార్ వాళ్ళు అంటారంట మీరు ఏం చేస్తారమ్మా అసలు మీ వయసు ఎంత, ఇప్పుడు మీరు 10th క్లాస్ ఏమన్నా మీకు బుద్ధి ఉందా అని అంటే హెచ్ఎం సార్ వాళ్ళు పిఎస్ లో సార్ వాళ్ళు ఇట్లా అన్నారంట. అనేసరికి ఇంకా అంటే ఆమెకి ఎవరైనా చిన్న మాట కూడా ఏడ్చేస్తుంది. అయితే ఇట్లా ఆమె ఏడ్చే వరకు ఎవరైనా ఆపేస్తారు మాట్లాడకొద్దులే అని చెప్పేసి ఆపేస్తారని ఏడ్చిందంట. కేసు తీసుకొని వాళ్ళ ఇద్దరు పేర్లు కూడా ఇచ్చిందంట. మమ్మీ మిస్సింగ్ కేసు పెడితే అయితే మొన్న మమ్మీ అంటే డాడీ ఫోన్ కనిపించలేదు అప్పుడు అక్క వెళ్ళిపోయినప్పుడు, వెళ్ళిపోయిందని తెలిసినాక మమ్మీ స్కూల్కి వచ్చినాక
మమ్మీకి తెలిసిన పార్టీ వాళ్ళతోని మేడం వాళ్ళతో మాట్లాడుతుందంట. అయితే మేడం వాళ్ళు అన్నారంట ఒకసారి ఫోన్ అంటే బీరోలో ఏమైనా ఉన్నాయో లేవో చూసుకొని తీసుకుపోయిందేమో వెళ్ళిపోయింది కదా అని చెప్పి వాళ్ళంటే మమ్మీ తినేది కాస్త లేచి చూసిందంట బీరో లాక్ ఓపెన్ చేసి. అంటే అక్కకి లాకర్స్ అన్ని తెలుసు. అంటే ఇప్పుడు మమ్మీ ఫోన్ పే పాస్వర్డ్, ఫోన్ పాస్వర్డ్, బీరువాలో లాకర్వి కీస్ అవన్నీ అక్కకే తెలుసు. ఇంట్లో ఏమేమి ఉంటాయి, శాలరీ ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏం ఖర్చు అవుతుంది అన్ని అక్కకి చెప్పి. అంటే పెద్దది అవుతుంది కదా ఇంటికి పెద్దది కదా అని చెప్పేసి అక్కకి నేర్పియాలనేసి మమ్మీ చెప్తుండే. వాళ్ళు అట్లా అనేసరికి మమ్మీ ఓపెన్ చేసి చూసే వరకు మమ్మీవి గోల్డ్ కమ్మలు ఇరిగిపోయినవని చెప్పేసి మమ్మీ బాక్స్ వేసి పెట్టేసింది. అవి లేవు, బాక్సే లేదు అసలు. మనీ చూసింది. అంటే సెకండ్ హ్యాండ్ లో కార్ కొనడానికి అని చెప్పేసి మమ్మీ ఒక 1 lakh తెచ్చి ఇంట్లో పెట్టింది. అవి లేవు. పర్సులో ఉంటాయి ఒక 10,000 అంటే నార్మల్ గా బయట వాడుకోవడానికి. అవి అందులో ఒక 2,000-1,500 పోయినాయి. మమ్మీ షాక్ అయిపోయింది. డబ్బులు లేవు, గోల్డ్ లేదు. అయితే నేను నమ్మలే. ఫస్ట్ మమ్మీ స్కూల్కి వచ్చి మళ్ళీ చెప్పింది నాకు. లంచ్ టైం అయిపోయింది. మమ్మీ వెళ్ళిపోయి చూసి మళ్ళా ఇంటి బిల్ అయ్యేసరికి మమ్మీ వచ్చి నాకు ఇలా అయిపోయింది, ఇంట్లో గోల్డ్ లేదు, మనీ లేవు అని అనేసరికి నేను అన్నా నిజం అబద్ధం అని. ఇంటికి పోయి లాకర్ ఓపెన్ చేసే వరకు నిజంగానే లేవు. నేను షాక్ అయిపోయినా, ఇదేంది ఇట్లా లేవు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక అంటే ఆ రోజు సాయంత్రం నేను రాసుకుంటుంటే మమ్మీ పిఎస్కి వెళ్ళింది. పిఎస్కి వెళ్ళి ఫోన్ అంటే డాడీ ఫోన్ ట్రేస్ చేసిర్రు. సిమ్ తీసి సెల్ఫ్ లో పడేసింది. మేము చూడలేదు, అది ఫోన్ కనిపించలే. ఫ్రిడ్జ్ పైన పెట్టింది, మేము చూడలేము. ఫ్రిడ్జ్ పైన పెట్టింది, సిమ్ తీసి బయట పడేసింది. దీన్ని ట్రేస్ చేసి చూపించట్లేదు లొకేషన్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని చూపించిందంట. అయితే ఈ శివ అనే వ్యక్తి ఫోన్ ట్రేస్ చేసే వరకు షాపూర్ లోనే రామరెడ్డి నగర్ అని ఉంటది, అక్కడ చూపించింది. చూపించే వరకు సార్ వాళ్ళు మమ్మీ తెలిసిన పార్టీలో వాళ్ళు అన్న వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళి లాక్ పలగొడి చూసే వరకు ఇంట్లో ఎవరు లేరు. మళ్ళీ ట్రేస్ చేసి చూసే వరకు పిఎస్కి వెళ్ళి నల్గొండ చూపించిందంట. సార్ వాళ్ళు అన్నారంట వెళ్దామా ఇప్పుడు అనేసి. అంటే లేదు సార్, నాకు రేపు అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది, రాను, లీవ్ పెట్టేసి రేపు అయిపోయినాక రేపు ఈవినింగ్ వెళ్దాం సార్ అని చెప్పిందంట. నేను దాన్ని నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు మమ్మీ ఇంట్లో లేదు. కాల్ చేసిన మమ్మీకి, మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ అంటే ఇట్లా నల్గొండకి వెళ్తున్నామని చెప్పింది. అవునా సరే అన్నాక మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసింది. అంటే ఇట్లా కజీస్ ఒక 1 minute కూడా అవ్వలేదు. మళ్ళీ ఫోన్ చేసి లేదు వెళ్ళట్లేమో, ఎస్ఐ సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ వాళ్ళని పిలిచిరంటే ఏదో పని ఉందంట, రేపు పోతామని ఇట్లా చెప్పి నాకు అర్థమైపోయింది. అంటే మమ్మీ ఏం చెప్పిందంటే లేదు ఎవరికి కూడా చెప్పకు, నువ్వు వచ్చేస్తున్నాం మేము పోతాం, పిఎస్ కానే ఉంటా, నేను ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. నాకు అర్థమైంది. నేను మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే వాళ్ళ అక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇట్లా అంటున్నాను. అని ఏమిటి ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరు చెప్పాలి. పట్టుకురంట. పోయి అంటే ఇల్లు కూడా లేదు వాళ్ళకి ఇంతకంటే. అంటే అలా అక్కడ గ్రీన్ క్లాత్ ఉంది కదా, గుడ్డ పెళ్ళికలతో కట్టుకొని పట్టాలు గిట్టాలు కట్టుకొని ఉంటారు ఒక చిన్న ప్లేస్ లో. అది కూడా రెంటేనంట. అంటే ఓన్లీ ఇట్లా గోడలు ఉన్నాయి, మొత్తం పైన పిల్లర్ కూడా లేదు, ఓన్లీ గోడలు ఉన్నాయంటే మొత్తం పైన క్లాత్ తోని ఇల్లు వేసుకురంట, అడు ఉంటారంట. అది కూడా రెంటేనంట, ఓన్ కూడా కాదంటది ఆ ప్లేస్. అయితే మమ్మీకి తెలియదు అది. ఇంట్లోకి వచ్చే వరకు అక్క శివ తింటురంట. వెళ్ళే వరకు మమ్మీకి వెళ్ళిపోయినామని చెప్పేసి కొడతారు కదా ఎవరన్నా, నువ్వు ఇట్లా ఎందుకు నా పరువు తీసినాం అనేసి. కొట్టడానికి వెళ్తే సార్ వాళ్ళు కొట్టనియరు. లేదు ఇప్పుడు ఆమె మా హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి మీరు చేసుకోవద్దు, మీరు చేసుకుంటే మా పైన కేసులు అవుతాయి అని చెప్పేసి సార్ వాళ్ళు కొట్టనియలేదంట. అయితే పోలీస్ బండి ఎక్కించేటప్పుడు అంటే రూమ్ లో దొరికిపోయినప్పుడు వాళ్ళని చేయి గట్టిగా పట్టుకుని నేను రాను నీ దగ్గరికి, నేను శివతోనే ఉంటా అన్నదంట. మమ్మీని ఏం మాట్లాడలేదంట సార్ వాళ్ళు. అయితే పిఎస్ నుంచి చేసిన వెహికల్ లో అక్క మమ్మీ ఇంకా సార్ వాళ్ళు కూర్చుంటే అక్క అంటుందంట, మా అయ్యని మింగినీళ్ళు తాగను ఇంకా నీకు సరిపోదా,
అన్నారు. అంటే మమ్మీని పట్టుకొని, అంటే మమ్మీ రెస్పెక్ట్ లేదు, నువ్వు మా అయ్యాన్ని మింగిని లాగిను ఇంకా నీకు సరిపోదా, నన్ను ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు, నన్ను వదిలే ఇట్లా అనేసరికి ఇక మమ్మీకి ఏడ్చిందంట మమ్మీ. అంటే మన మాటలు ఎట్లుంటాయి అంటే, ఒకవేళ మమ్మీ అంత పెద్ద మాటినసరికి ఒకవేళ మమ్మీ హార్ట్ ఆగిపోతే మమ్మీ ఏడ్చిందంట. అయితే ఈ కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఒకసారి వచ్చిందంట, కొత్త జాయిన్ అయిందంట సార్. ఆ సార్ అన్నాడంట, పట్టుకున్నాం కదా అక్కడ అంటే నల్గొండలో చెన్నూరు వాళ్ళది, చెన్నూరులో సార్ వాళ్ళు ఉంటారు, అంటే పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళని ఇద్దరిని తీసుకొని వచ్చి పట్టుకుంటాంట. వాళ్ళిద్దరికి 5,000 ఇచ్చి నాకు 20,000 ఇచ్చాయి. అంటే లంచం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగిండంట. అడిగేసరికి మా అమ్మ అన్నదంట, నాకు అక్కడ లేవు సార్ నాలుగు అంటే ఇక వల్గర్ తిట్టినట్ట బూతులు. మా అమ్మ అన్నదంట, కార్లో వెళ్తుంటే అన్నాడంట. అనేసరికి మా అమ్మ అన్నదంట, సార్ నేను కార్లో నుంచి దుంకి చచ్చిపోతా సార్, అంటే హైవే మీద ఉందంట, నేను డోర్ వేసుకుని దుంకి చచ్చిపోతా సార్, నువ్వు ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు, నాకు అక్కడ పైసలు లేవు, ఉంటే నేను ఇస్తుండే సార్, నాకు నా పరిస్థితిలో బాగాలేవు, జీతం కూడా నాకు రావట్లేదు నెల అని మమ్మీ అట్లా అనేసరికి ఇంకా తిట్టిండంట. ఇక మమ్మీ ఇంటికి వస్తే నాకు చెప్పింది ఆ రోజు నైట్, ఇట్లా అంటుండు అని. అంటే నేను పడుకున్నా, లేచి ఫోన్ చూసే వరకు 1 అవుతుంది టైం, మమ్మీ ఇంకా రాలే, డోర్స్ తీసే పడుకున్నా. అంటే డోర్స్ పెట్టుకున్నట్టు మళ్ళీ ఎవరైనా వచ్చి తీస్తురేమో, ఓపెన్ అయితే ఏమో అని చెప్పేసి డౌట్ వస్తుంది. అట్లా అని చెప్పేసి ఇక 10 అవుతున్నప్పుడు హోంవర్క్ చేసుకుని టీవీ చూసుకుంటే పడుకున్నా. లేచి చూసే వరకు 1 అవుతుంది. బుక్స్ తీసి క్లోజ్ చేసి బ్యాగ్ లో పెట్టేసుకొని మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ ఏడున్నా మమ్మీ ఇంకా రాళ్ళు, భయం అవుతుంది మమ్మీ అని ఏడ్చారు. మమ్మల్ని ఐడిపల్లి ఉన్నాం, వస్తున్నాం, మేల్కతోనే ఉండు, డోర్స్ తీసి వస్తున్నా అన్నది. అయితే 2 వరకు వెయిట్ చేసిన, మమ్మీ రావట్లే. ఫోన్ చేస్తే ఇట్లా హోమ్ తీసుకెళ్తారు అక్కని దింపేసి వస్తా అని చెప్పింది. అంటే ఇంకా వెలుగుతాను ఉన్నాను అనుకో, నాకు ఇంకా భయం అయింది. అంటే ఇంటి పక్క చుట్టూ ఎవరు ఉండరు, అంటే పక్క ఇంటి వాళ్ళు, మేము ఒక్కరమే ఉంటాం, కింద పైన ఫ్యామిలీ ఉంటది. భయం అయింది ఇక నాకు. గమ్మలు పడుకున్నా, మమ్మీ ఎప్పుడు వచ్చింది తెలియదు. వచ్చినాక మార్నింగ్ అన్నది, నాకు మొత్తం బాడీ పెయిన్స్ వస్తున్నాయి, రాత్రి ఇట్లా సార్ ఇట్లా లంచం అడిగిండు, అక్కడ నన్ను తిట్టింది, నాకేం చేయాలి అర్థమైతే లేదు, చచ్చిపోతా నేను, ఎన్ని బాధలను పడాలి ఇట్లా నేను అన్నా. నీకేమైనా పిచ్చి వేసిందా మమ్మీ, అక్కంటే తెలిసి తెలియక అంటది, నువ్వు చచ్చిపోతా అని ఎందుకు అంటున్నావు, ఇప్పుడు డాడీ చనిపోయిండు, నువ్వు చనిపోతే ఇక నాకెవరు ఉంటారు, నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతా మమ్మీ అన్న. అంటే అట్లా అంటే మమ్మీ ఏడ్చింది, ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకొని నేను నీకోసం అన్న బతుకుతాను ఇట్లా అన్నది. అన్నాక ఆ రోజు సండే రోజు పిఎస్కి వెళ్ళుండే, నాకు ఆ రోజు హాలిడేనే కదా, స్కూల్ లేదు. మమ్మీతో వెళ్ళి చూసే వరకు పింక్ కలర్ టాప్ వేసుకొని పిఎస్ లో ఇట్లా నించుంది, మొత్తం బక్కగా అయిపోయింది. ఒక 3 days వెళ్ళిపోయింది, ఇట్లా బక్కగా అయిపోయింది. మమ్మీ దగ్గర ఉన్నప్పుడు లావుండే, ఆడికి వెళ్ళిపోయి బక్కగా అయిపోయింది, బక్కగా అయిపోయింది. నేను నాకు అక్కడ ఎంత కోపం వచ్చిందంటే వెళ్ళి ర్యాష్ గా మాట్లాడినా మమ్మీతోని, ఇట్లా వచ్చి నించుంది ఏంది, వాళ్ళ తాత వాళ్ళు వచ్చారు, అంటే ఇలా తాత వాళ్ళు కూడా అంటే మాకు సపోర్ట్, నువ్వు చెయ్యు ఏ పనైనా, నువ్వు చేసేది రైటే అంటే ఇంకా ఆమెకి సపోర్ట్ చేసి ఇంకా రెచ్చగొట్టిరు. ఇక ఆమె ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా నాకు అదిపే ఉన్నాని ఆమె ఇంకా రెచ్చిపోయింది. అయితే నేను అన్న మమ్మీతోని, ఇట్లా వచ్చి నించుంది, ఇంత బక్కగా అయినావు ర్యాష్ గా మాట్లాడిన పిఎస్ లోని. అంటే మమ్మన్న నీకెందుకు అమ్మని గమ్మునుండు అన్నది. ఇట్లా నించుంది అంటే ఇట్లా చేతులు హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని ఉంది. నేను అన్నా ఎందుకు ముఖం అట్లా పెట్టుకొని నేను అన్నా. అంటే నీకెందుకు ఇలాగా నీకెందుకు అన్న. అంటే నువ్వు ఇంకా మారలేదు అని. అంటే అడికి పోయినాక అయినా కొంచెం అన్న మారు ఉండాలి కదా, నువ్వు ఇంకా మారలేదని నేను అన్నా. అమ్మ చెల్లి ఎవరైనా గుర్తొచ్చి కొంచెం ఇక్కడ ఉండడం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా అని కూడా నీకెందుకు అని. అంటే నువ్వు ఇంకా మారలేదు, నువ్వు అంటే ఫస్ట్ టైం వెళ్ళిపోయింది, అప్పుడంటే 7th class అవుతుంది,
ఇంకా ఆమెకి తెలియని వయసులో వెళ్ళిపోయింది కాబట్టి మమ్మీ వదిలేసింది, మళ్ళీ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె 10th క్లాస్ వెళ్ళిపోయింది, అన్ని తెలిసే పోయింది. నేను ఇక అన్నా మమ్మీతో అన్నా, మమ్మీ అయితే ఇంటికి రావద్దు, ఉంటే ఇంట్లో ఆమెను ఉండాలి నేనన్ను ఉండాలి, కానీ ఆమె మాత్రం ఇంటికి రావద్దు. అంటే అది ఎందుకు వస్తుంది, హాస్టల్ వేసేస్తా, బయట ఏమి ఉండదు, నేను కూడా వేస్తా అన్నా. అంటే నాకు హాస్టల్స్ అంటే పడు, అక్కడ పెట్టే ఫుడ్, చిన్నప్పుడు వెళ్తే మొత్తం వాంతింగ్స్, డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ వచ్చేసరికి మమ్మీగా హాస్టల్ అంటేనే భయం. అయితే నేను అక్కను పంపించా, నేను ఓన్ మమ్మీ అని అడిగిన. అంటే ఇక మమ్మని ఇద్దరిని పంపే, ఇద్దరిని 10th క్లాస్ అయిపోయినాక ఆమెని పెళ్ళన్న చేస్తే ఆనకే ఇచ్చి, లేకపోతే బయట హాస్టల్ లేపించి చదివిపిస్తాను. అయితే ఆ రోజు సండే అక్కింటికి వచ్చింది. శివ అనే వ్యక్తిని సాయంత్రం వదిలేసిరంట, సండే ఈవినింగ్ వదిలేసారు. మేము మార్నింగ్ అక్కని మధ్యాహ్నం తీసుకొని వెళ్ళిపోయినాం. సండే వదిలేసిరంట, రిమైండ్ నుంచి వదిలేసే వరకు మండే రోజు లేచి, అంటే ఆ రోజు మమ్మీ శివునికి పూజ చేస్తుంది, అంటే ఒక వీక్ లో ఆ రోజు మాత్రమే. ఆ రోజు నిష్టగా ఉంటది మమ్మీ, ఏం అంటే నాన్ వెజ్ తినడం గానీ ఇలాంటివి చేయదు. అయితే నేను ఆ రోజు పొద్దున్నే లేచి మమ్మీకి పూలు కొబ్బరికాయ తెచ్చిచ్చి రెడీ అయ్యి నేను వెళ్ళిపోయినా స్కూల్ కి. అక్క మమ్మీ ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు అక్కకి మెడికల్ టెస్ట్ ఉంది, ఇట్లా తను వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మెడికల్ టెస్ట్ అంటే సార్ వాళ్ళు చేపి అని అన్నారంట. మమ్మీ అన్నదంట, లేదు మీరు చేపియాలి, అందుతో 3 days వెళ్ళిపోయింది కదా, మెడికల్ టెస్ట్ చేపియాలంటే సరే అని చెప్పి మండే రోజు రమ్మన్నారట, సండే వెళ్ళినప్పుడు. అయితే ఆ రోజు వెళ్ళి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారంట. ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉంటే సార్ వాళ్ళు వచ్చి లంచ్ చేసి అన్నారంట, లేదు రోజు టైం అయిపోయింది అంటే. సార్ వాళ్ళు లంచ్ చేసి రెస్ట్ తీసుకొని వచ్చే వరకు మమ్మీ అక్కడే కూర్చున్నారు, లంచ్ చేయలే మమ్మీ. పూజ చేసి ఇద్దరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. సార్ వాళ్ళు వచ్చి టైం అయిపోయింది, రోజు 3 అవుతుంది కదా ఉండదు అనేసరికి ఇంటికి వచ్చి పడుకున్నారంట. నేను వచ్చిన స్కూల్ నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ తింటుంటే మమ్మీ లేచింది. మమ్మీ అక్కిద్దరు పడుకొని ఉన్నారు, ఎందుకు వీళ్ళిద్దరిని లేపడం, నేను వచ్చినా కదా అని చెప్పేసి అని ఎప్పుడు వచ్చినా లేపుతుండే. కానీ ఎందుకు అలసిపోయింది కదా నిన్న మొన్న పిఎస్కి ఆడికి ఇడికి తిరిగి 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 అని చెప్పేసి వదిలేసిన. డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేసి కూర్చున్నా. అంటే మమ్మీ నేడు పళ్ళు తెచ్చుండే, తింటూ కూర్చున్నా. మమ్మీ లేచి అన్నది, పోయి శ్రీజక్కని తీసుకురాపో, ఆమె కాడ పైసలు పెట్టిందంట, ఆధార్ కార్డు పెట్టిందంట, పోయి ఆమెను తీసుకురాపో అని నేను అన్నా మమ్మీతో. మమ్మీ ఈరోజు గ్రౌండ్ ఫుల్ గేమ్స్ ఆడిపించింది కీర్తక్క, కాళ్ళు మస్తు నొస్తున్నాయేమో, నేను పోనే అక్కని పంపి మమ్మీ అన్న. అంటే మమ్మీ ఏమన్నది, ఆయన పంపిస్తే మళ్ళీ ఇంకేం రామాయణం చేస్తుంది, ఒకవేళ అటు నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అని అన్నది. అంటే ఎప్పుడు నేను పంపాను, మమ్మీ తిట్టుకుంటూ వెళ్ళిపోయినా. అయితే అప్పుడు మమ్మీ లేచి అక్క కూడా లేచింది, మమ్మీ కూడా లేచింది. బయట ఉయ్యాల మమ్మీ కూర్చుంది, కింద ప్లేస్ ఉంటది ఆడ అక్క కూర్చుంది. నేను అక్కని తీసుకొని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క శ్రీజక్క అని పిలిచింది. వాళ్ళ మమ్మీ ఉంది. అయితే శ్రీజ లేదు ఎందుకు అన్నాను. అంటే ఏం లేదంటే ఇట్లా ఆధార్ కార్డు ఇచ్చిందంట కదా మాకు, అంటే మనీ గురించి చెప్పలే, వాళ్ళ మమ్మీకి తెలియదు, మళ్ళీ ఎందుకు అవసరం, మళ్ళా ఏమన్నా ఇష్యూస్ అవుతాయి అని చెప్పి నాకు అవన్నీ ఎందుకు, మా ఆధార్ కార్డు తీసుకురామని ఆధార్ కార్డు తీసుకొస్తా, అక్కని తీసుకురామని తీసుకొస్తా, అంతే నా పని అని. శ్రీజక్క లేదా ఆంటీ అంటే ట్యూషన్కి పోయింది. అయితే అక్క ఆధార్ కార్డు ఉందంట కదా ఆంటీ, ఆధార్ కార్డు ఇవ్వండి అన్న. అంటే ఆధార్ కార్డు ఇచ్చింది ఆంటీ. నేను బుక్స్ పైన వేసుకోవడానికి స్టిక్కర్స్ నేమ్ రాసుకోవడానికి అవి తీసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి మా ఇంకొక 30 seconds లో ఇంటికి వెళ్తానంగా, అంటే కొంచెం గల్లీలోనే ఉన్నా, పోయి ఒక 10 అడుగుల డిస్టెన్స్ ఉందంటే నాకు మా ఇల్లుకి. అక్క బయటికి లోపలికి తిరుగుతుంది, అంటే తిరుగుతుందా లేకపోతే అప్పుడే బయటకు తెలియదు. మమ్మీ బయట లేదు, అక్క బయటకు వచ్చింది. నేనేమనుకున్నా అంటే అక్కని చూసి అంటే చూసి చూడనట్టు స్టిక్కర్స్ ఓపెన్ చేసుకొని చూస్తా వస్తున్నా. చూసి చూడనట్టున్నా అక్క లోపలికి వెళ్ళింది, చెప్పులు వేసుకొని వచ్చింది. ఏది శ్రీజ వచ్చిందా అన్న, అంటే రాలేదు అన్న. రాలేదంటే ఎందుకు రాలేదు, నేను రాలేదు అంటే అక్క అన్నది. ఆమె ఏడిపోయింది అని అక్క అడిగింది. నేను అన్నా రాలేదా అంటే ఏడిపోయింది అని అక్క అన్నది. నేను అన్నా ట్యూషన్కి పోయిందంట వాళ్ళ మమ్మీ చెప్పింది అన్న. అంటే
ఇంట్లో చూసినామంటే నేను అన్నా, నీకేమన్నా మైండ్ ఉందా? వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నారు ఇంట్లో, మనం ఇంట్లోకి ఎట్లా చూస్తాం? జరుగు జరుగు, మీ కూతురు ఉందో లేదా అని మొత్తం వీళ్ళని చెక్ చేసి రావాలని అట్లా సీరియస్ గా మాట్లాడినా. అంటే ఆమె వెళ్ళిపోయింది అట్లా సీరియస్ గా మాట్లాడింది. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, నువ్వు అదే మాట చెప్పావు, కానీ ఆమె కొంచెం ఏదో టెన్షన్ లో ఉంది కాబట్టి నువ్వు ఏదో అడుగుతుంది. అప్పటికే వచ్చేయండి శివ వాళ్ళు వచ్చేసారు అప్పటికే. అంటే నాకు తెలియదు ఇదంతా, వాళ్ళు వచ్చిరని కొట్టిరని మమ్మీని వాళ్ళు చంపేసిరని కూడా నాకు నైట్ 12 అయ్యే వరకు తెలియదు అసలు. అంటే సార్ వాళ్ళు వచ్చి పెద్ద మమ్మీ అంటే ఆ రోజు నన్ను తీసుకుని అక్క సంకీర్తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను అన్నా నాకు ముందే కాళ్ళు వస్తున్నాయి అంటే, అక్క బయటకు వచ్చినాక నేను అన్నా పోదాం అంటున్నావు కదా, ఇవి ఇంట్లో పెట్టేసి పోదాం అంటే అక్క ఏమంటుంది, ఇప్పుడు మళ్ళా ఇంటికి పోతాం అని అంటే, ఎంత దూరం ముందు మన బొంబాయిలో ఉందా చెన్నైలో ఉందా గిన్నె కూడా ఉంది పెట్టేసి వస్తా అంటే, అంత ఉంటే నేను పట్టుకుంటే అన్నా. ఏమొద్దు నేను పట్టుకోను అని చెప్పి నేను పట్టుకున్నా. అయితే సంకేత నాకు వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. అంటే అసలు ఆ రోజు నేను ఎట్లా నాకే అర్థమైతలేదు. ఇంట్లో అక్కని నెట్టేసి అక్క మాటలు పట్టించుకోకుండా స్టిక్కర్స్ పెట్టడానికి వెళ్ళుంటే అప్పటికి మమ్మీని కొడుతూ ఉండొచ్చు. అంటే ఇట్లా మమ్మీ ఎందుకు కొడుతున్నా అరిసి ఉండేదాన్ని కదా, నన్ను కూడా కొట్టి చంపేసేవాళ్ళు. అంటే ఆ దేవుడు నన్ను వెళ్ళనియలే ఇంట్లోకి. అంటే ఆపేసిండు, నాకు ఆయుష్ ఉంది కాబట్టి నన్ను ఆపేసిండు, పోనీయలేడు. నేను అక్కని నమ్మి వెళ్ళిపోయినా. నేను అక్కతో సంకీర్తన అక్క వాళ్ళ ఇంటికి తీసుకోవాలి. నేను అన్న అక్కతో, నాకు కాళ్ళు వస్తున్నాయి అంటే కావాలని చేస్తున్నావా ఇట్లా, నీకు కూడా ఇట్లా కాళ్ళు వచ్చినప్పుడు నేను ఇట్లనే తిప్పిస్తావు అని ఇట్లా రాశిగా మాట్లాడినా. అయితే అక్క వాళ్ళ ఇంటికి పోయినాక అక్క లేదు, అక్క చెప్పులు లేవు. అంటే అక్క ఉందో లేదో తెలియదు. అక్క వాళ్ళ ఇంటికి పోయినాక ఇందు అక్క అని ఉంటది, ఆ అక్క వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఆడికి తీసుకుపోయినాక నేను అన్నా, నేను ఇంటికి పోతాను కావాలని తిప్పుతున్నావు ఇట్లా అంటే, నిన్నే మమ్మీ కొడితే పోయినా అంటే ఇప్పుడు ఇంటికి శ్రీజన్ తీసుకోకపోతే మేడం వాళ్ళు వస్తారంటే మాట్లాడతారంటే శ్రీజతోనేమో అని నన్ను ఇట్లా అన్నారు. ఏమైనా కోపం అంటే సీరియస్ గా ఉండి అక్క వాళ్ళ ఇంటికి పోయేసరికి అక్క పట్టుకొని ఉంది. ఇందు అక్క పడుకుంటే అక్కని లేపి అక్కని తీసుకొని అక్క దగ్గర ఒక 30 minutes ముచ్చట పెట్టి మా అక్క అంటే ఈమె వెళ్ళిపోయింది నా అక్కకు తెలుసు. తెలిసి మా ఇంటికి ఎందుకు వచ్చి అంటే ఫ్రెండ్స్ ఎట్లుంటారు, వెళ్ళిపోయినావు నువ్వు నీతో మాట్లాడడం అని ఉండాలి కదా. ఆమె లేచింది, మా అక్క చేయబట్టుకొని మళ్ళీ ఇద్దరు నడుచుకుంటూ పోతాను అన్నా. నన్ను దేక్కలేరు. నేను అన్నా, నేను మనిషి లెక్క కనబడతలేనా మీకు, వదిలేసి పోతుర్రు, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వదిలేస్తాను ఇట్లనే అన్నా. అంటే అవును ఇంకా చిన్న పిల్లలు నేను పట్టుకోని పోతారు అంటే, నేను అక్క వాళ్ళ గడ్డ ముందు శ్రీజ అక్క వాళ్ళ ఇంటికి పోయినా. అక్క వాళ్ళ వెనకాల వచ్చారు. వచ్చినాక మేము అక్క వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ మమ్మీ బయటనే కూర్చుని అరుగు మీద కూర్చొని అక్క అన్నది, శ్రీజ ఉందా ఆంటీ అన్న. అంటే లేదు ట్యూషన్కి పోయింది, నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్న దాకా ఏడ్చుకుంటానే ఉంది, ఎందుకు అట్లా పోయినావు నువ్వు అని అనేసరికి అంటే ఒక మాట పడదు. ఆమె తప్పు చేసినా ఆమె మెచ్చుకోవాలి. నువ్వు మంచిగానే వెళ్ళిపోయినావు, నువ్వు చేసిన పని మంచిదని మెచ్చుకోవాలి, ఎవరు తిట్టొద్దు. అయితే ఆంటీ వాళ్ళు అట్లా అనేసరికి ఇట్లా పెట్టుకున్న ముఖం ఇంటికి వచ్చేసింది. అయితే మళ్ళీ హిందూ అక్క ఉంటది కదా, ఈ హిందూ అక్క వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ నేను అన్నా, మళ్ళా వీళ్ళ ఇంటికి ఎందుకే ఇట్లా కావాలని తిప్పుతున్నాను ఇట్లా నేను నీరసంగా అని అంటే, మమ్మీకి ఫోన్ చేసి చెప్దామా లేదా అంటే, ఇంటికి పోయి చెప్తే కాదా ఫేస్ టు ఫేస్ అంటే, చెప్దాం నీకేమైతుందమ్మా, ఓ పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు అప్పటి నుంచి, ఓ పెద్ద నీకు కాలు గుంజుతున్నాడు, నాకు గుంజుతలేవా మరి అని. అంటే నీ గుంజుడు వేరు నా గుంజుడు, నువ్వు పొద్దున్నే మంచి ఇంట్లో వండుకున్నావు, నేను స్కూల్ గ్రౌండ్ లో ఆడినా నా కాళ్ళని వస్తున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నా. అంటే ఇందాక వాళ్ళ ఇంటికి పోయి మమ్మీకి ఫోన్ చేసిందో శివ వాళ్ళకి ఫోన్ చేసింది అంటే నాకు తెలిసి అయితే అప్పుడు అంటే నాకు వాళ్ళు చంపినని తెలిసినాకనైతే నాకు ఇట్లానే డౌట్ వచ్చింది. అంటే మమ్మీ మాట్లాడిందో ఇంకెవరు మాట్లాడి తెలియదు. ఫోన్ చేసింది, మమ్మీ నేను ఇంటికి వస్తున్నా శ్రీజ లేదు అన్న. అంటే ఇప్పుడు నాకు ఏం డౌట్ వస్తుంది అంటే, ఒకవేళ మేము ఇంటికి వచ్చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి మా చెల్లి వస్తుంది కదా, మీరు వెళ్ళిపోండి మమ్మీని చంపేసి. అయితే నేను అక్క కలిసి ఇంటికి పోయినా, డోర్ దగ్గరికి వేసింది, నేను పోయి తెరిచిన. అయితే మమ్మీ కూర్చుంటే ఈవినింగ్ ఈ టైంకి ఇదే టైంకి కరెక్ట్ గా ఇప్పుడు 6 అవుతుంది, సేమ్ 6:30కి ఇదే ఇట్లానే ఉంది. పోయినా మమ్మీ నేను పోయేటప్పుడు ఉయ్యాలని కూర్చుంది, కూర్చుంటే ఉయ్యాలని కూర్చుంటే లేకపోతే బెడ్రూమ్ లో అయితే మమ్మీ బయట కనిపించాలి, లోపల పడుకొని ఉంటదేమో బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని చెప్పేసి నేను
డోర్స్ తెరిచిన సాయంత్రం 6 అవుతుంది, దేవునికి దీపం పెడుతుంది కదా శివునికి, డోర్స్ ఎందుకు వేసి పెట్టింది అని చెప్పి డోర్స్ తెరిచే వరకు వాటర్ ఎగ్స్ అంటే కిచెన్ లో పడిపోయి మొత్తం స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంటే ఇదేం దబ్బు రోజు మండే కదా, ఇంట్లో ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది అని చెప్పి డౌట్ వచ్చింది. మమ్మీ బెడ్రూమ్ లో లేదు, మమ్మీ అని అంటే ఉరుక్కుటే అంటే ఇట్లా రూమ్ ఉంటది, ఆ రూమ్ నుంచి వచ్చి ఇట్లా వెళ్ళి చూసే వరకు మమ్మీ శారీ కొంగు లేదు, ఇట్లా పడిపోయి ఉంది. ఏం చేయాలి అర్థం కాలే. నేను అనుకున్నా ఫస్ట్ అంటే పడిపోయింది, ఎవరైనా కొట్టిర్రు, ఎవరో వచ్చి కొట్టిరు నేనేమనుకున్నా అంటే అక్క వెళ్ళిపోయింది కదా బయటికి, అంటే అక్క అంతా వెళ్ళిపోయింది కదా చేసుకున్నట్టుందేమో అనుకుని ఇట్లా మమ్మీ కొంగు తీసి మమ్మీ పైన వేసి ఇక్కడ వేసేసి మమ్మీ కడుపు పట్టుకుని మమ్మీ 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 ఏమైంది మమ్మీ అంటే మాట రావట్లే, కాళ్ళు మాత్రం అంటే ఒక కాలు ఎట్లుంది ఒక కాలు ఇట్లా పెట్టి అటు ఇటు ఊపుతుంది. అయితే నేను మాట్లాడట్లే, కళ్ళు ఇట్లా నార్మల్ గా తెలిసింది అంటే చూస్తుంది, కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి గానీ మాట రావట్లే, కళ్ళు మొత్తం ఇట్లా మనలాగా చూడలేకపోతుంది. నాన్న ఏమైంది మమ్మీ ఏమైంది ఏమైంది అక్క ఇట్లా వెళ్ళిపోయింది అని చేసుకున్నావా అని యాసిడ్ డబ్బా ఉంటది, యాసిడ్ చూసిన యాసిడ్ ఉంది. వాష్రూమ్ లోకి వెళ్ళి అంటే ఫినైల్ అవి చూసిన, అవి ఇట్లా ఏమైనా తాగింది ఏమైనా చేసుకుందా అని చెప్పేసి చూసిన, ఏం తాగలే ఏం యాసిడ్ మింగలే, అన్ని బానే ఉన్నాయి. డైనింగ్ టేబుల్ పైన ఉన్న వస్తువులన్నీ పడిపోయినాయి. ఫ్రిడ్జ్ ఇట్లా డోర్ ఉంది అనుకో, డోర్ పక్కనే ఉంటది, ఆ ఫ్రిడ్జ్ ఇట్లా మొత్తం జరుగుంది. వాళ్ళు కొట్టేటప్పుడు కదిలి మీద పడడం అంటే దానికి కొట్టడం అంటే మమ్మీ దానికి వాళ్ళే వాడు ఉంటారు, మమ్మీ కొడుతు అంటే మమ్మీ ఇట్లా నెట్టేసి ఉంటే లేకపోతే మమ్మీని దానిపైన వేసినట్టు తెలియదు. ఆ ఫ్రిడ్జ్ అయితే మొత్తం జరిగిపోయి ఉంది. ఒక అంటే ఇట్లా ఉంటే ఇంతవరకు జరిగింది మొత్తం ఇట్లా క్రాస్ ఉంది ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అది ఎంత వెయిట్ ఉంటే అంటే అది ఒక 10 మంది కలిసి లేపే కూడా అది లేవ్వదు, అంత వెయిట్ ఉంది. అది పక్కకి ఎట్లా జరిగిందని డౌట్ వచ్చింది. అయితే ఇల్లంతా చెక్ చేస్తున్నా ఎవరన్నా కొట్టిరా అంటే ఇక నాకు అర్థం అయిపోయింది, లేదు మా అమ్మ ఏం చేసుకోలే అంటే మమ్మీ ఏమో చేసుకో అనుకున్న తర్వాత చైర్ పడిపోయి ఉంది. అంటే దేవుని సెల్ఫ్లు ఇట్లుంటాయి, అక్కడ చైర్ పడిపోయి ఉంది. నేనేమనుకున్నా అంటే పిచ్చిదాన్ని, మమ్మీ పూజ చేస్తుంటే అంటే సజ్జ ఉంటది పైన, సజ్జ మీద ఊకే పిల్లి తిరుగుతుంది, అంటే బయట ఉండే పిల్లి ఊకే మా ఇంట్లోకి వచ్చి పాలు తాగడం, ఏమన్నా ఇంట్లో అన్నం ఉంటే తినడం చేస్తుంది. అయితే అది ఏమన్నా అటాక్ చేసింటే మమ్మీ పూజ చేస్తుంటే కింద పడిపోయి ఉంటది అని చెప్పి ఇట్లా అనుకుంటున్నా. ఫ్రిడ్జ్ ఒకవేళ మమ్మీ పడిపోతే ఫ్రిడ్జ్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నాయి కదా అన్ని అనుకో. అయితే చూసే వరకు మమ్మీ అంటే నా బ్రాస్లెట్ డిమార్ట్ లో కొనుక్కొని ఉండేది, అది నా చేతికుంటే నా చేతికి బాగుందని చెప్పేసి నాకు ఇది బ్యాంగిల్స్ తీసుకుంటే పలిగిపోతున్నాయి ఉంటలేవు కదా మెటల్ అని చెప్పేసి ఒక చేతికి బ్రాస్లెట్ ఒక చేతికి వాచ్ పెట్టుకునేది. అయితే బ్రాస్లెట్ టైట్, నాకే టైట్ ఉంటే ఇంకా మమ్మీకి ఇంకా టైట్ ఉంటుంది, మొత్తం ఇట్లా అచ్చులు పడతాయి. దాన్ని అట్లనే ఉంచుకుందని వచ్చిందని. మమ్మీ పడిపోతే బ్రాస్లెట్ ఎందుకు తెగుతుంది, అంతా టైట్ ఉన్న బ్రాస్లెట్. పక్కకు జరిగి చూసే వరకు అంటే మమ్మీ తల కింద గుద్దిరో లేకపోతే మమ్మీ చేతచ్చులో తెలియదు, 2 డైనింగ్ టేబుల్ దగ్గర బ్లడ్ అచ్చులు ఉన్నాయి. నాకే అర్థమైపోయింది. నేను అక్కతో అన్నా గట్టి గట్టిగా అరుస్తున్నాయి నేను, లేదు మమ్మీని ఎవరో వచ్చి కొట్టిరు, ఏదో జరిగింది ఇంట్లో, ఎవరో వచ్చి మమ్మీని ఎవరో అటాక్ చేసిరు అని చెప్పి నాకు కోపం వస్తుందని ఇట్లా అనుకుంటున్నా. గోడ ఇట్లా గుద్దుకున్నా ఇట్లా, అంటే మొన్నటిదాకా బ్లడ్ వచ్చిండే ఇట్లా గుద్దుకున్నా గోడకి. అంటే నాకేం చేయాలి అర్థం కాలే ఆ టైంలో. మమ్మీ అట్లా పడిపోయి ఉంది, ఇవన్నీ ఇట్లున్నాయి, ఎవరు వచ్చి కొట్టిరు తెలియదు. నాకు ఏదైనా ఇరిటేషన్ వచ్చిందంటే గుద్దుకుంటా నేను గోడలకి, నాకు అదే అలవాటు. గట్టి గుద్దుకున్నా, మళ్ళీ ఇట్లా ఇట్లా అనుకుని మమ్మీ కాడ పోయి కూర్చున్నా. మమ్మీ మమ్మీ లేవు మమ్మీ లేవు మమ్మీ అని మమ్మీ తల కింద చేయి పెట్టిన, అంటే ఇట్లా మమ్మీ తల ఇట్లా పడిపోయింది కదా, ఇట్లా చేయి పెట్టేసరికి మమ్మీ అంటే చిన్న బ్రెయిన్ ఉంటది కదా ఇక్కడ, అంటే కొడితే స్పాట్ లో చనిపోతారు కదా అని చెప్పేసి అక్కడ కొట్టినట్టున్నారు. చేయి పెట్టేసరికి మమ్మీ తల కింద బ్లడ్ ఉంది, అంటే మొత్తం ఇట్లా ఆల్రెడీ డ్రై అయిపోయింది, డ్రై అవుతుంది. చూసే వరకు మమ్మీ హెడ్ కింద బ్లడ్ ఉండేసరికి ఆ బ్లడ్ ఎంత రాకంటింది, నా చేతుల్లో షేక్ అయిపోతే నాకు ఏం అర్థం అయితే లేదు. అక్క అంబులెన్స్ ఫోన్ చెప్పి గట్టి గట్టి అరుస్తుంటే నోట్లో మూసేస్తే నేను మాట్లాడనిస్తలేదు.
అరవనిస్తలేదు, ఏడవనిస్తలేదు, మాట్లాడనిస్తలేదు. నేను నోరెందుకు ముస్తున్నాను, గట్టిగా మాట్లాడా ముస్తూ రీసౌండ్ వస్తుంది ఇంట్లో, గట్టిగా మాట్లాడినా. నేను నోరెందుకు ముస్తున్నావు, అంబులెన్స్ కి ఎవరికన్నా ఆంటీ వాళ్ళు ఫోన్ తీసుకొని అంబులెన్స్ కి ఫోన్ చేయపో, ఇంట్లో ఫోన్ ఉంది కదా ఫోన్ చేయపో అని అన్నా. అంటే ఇప్పుడు అంబులెన్స్ కావదమ్మా, నువ్వు ఉండు, నీకేం తెలుస్తలేదు, నాకేం చేయాలో అర్థమవుతుంది అంటే యాక్షన్ చేస్తుంది. మమ్మీ బతుకుందని చూసి నేను వచ్చినా కదా, మమ్మీ బతుకుంది, ఒకవేళ అంబులెన్స్ కాల్ చేసినాం అనుకో మమ్మీ బతుకుద్ది, మమ్మీ కోలుకున్నాక ఇట్లా చెప్తది, నన్ను వీళ్ళే వచ్చి కొట్టిర్రు అని చెప్పి, మమ్మీ ఇంకా డబల్ కేసులు అయితే అని చెప్పేసి ఏమేం చేసింది, కింద పడిపోయిన వస్తువులు ఏమున్నాయో అవన్నీ తీసి సింక్లేసి ఆ బ్లడ్ ఏదైతుందో మొత్తం మమ్మీ ఆడ పడిపోయి ఉంటే అంబులెన్స్ ఫోన్ చేయంటే బ్లడ్ పడిపోయి ఉన్న స్నాక్స్, గిన్నెలు, వాటర్, ఎగ్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. బ్లడ్ అంతా కడుగుతుంది. నేను అన్నా నీకేమైనా మైండ్ ఉందా, గవి పడిపోవడం కావాలి, ఇప్పుడు మమ్మీ కావాలన్నా నీకు, అంబులెన్స్ ఫోన్ నుంచి అవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఇట్లా కాదు నువ్వు చేయమంటే చేయమని చెప్పి మమ్మీని వదిలేసి ఆడ పెట్టి ఉరికి. నేను ఆపోజిట్ లో ఒక అక్క వాళ్ళు ఉంటారు, నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు, ఇంత ఉంటారు చిన్న పిల్లలు, వాళ్ళతో ఆడుకుంటున్నాను క్యారమ్ బోర్డ్. వెళ్ళి ఆవంతికి మమ్మీ ఉందా అని అంటే లేదక్క ఎందుకు అంటే ఏం లేదు అన్న. పక్కన ఇంకొక అమ్మ వాళ్ళ ఫ్రెండ్, అంటే ఆమె చిన్న పాపనే, ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ ఉంటే సిరిమి మమ్మీ ఉందా అంటే ఉంది అక్క అంది. అంటే ఆంటీ ఆంటీ అని పిలిచినాక ఆంటీ వచ్చా, ఆంటీ ఒకసారి ఫోన్ ఇవ్వరు, అంబులెన్స్ కాల్ ఇస్తే మమ్మీ ఇట్లా వచ్చే వరకు పడిపోయి ఉంది అంటే, నేను వచ్చే వరకు ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే కాల్ ఇస్తా అంటే ఆంటీ ఏమంది నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు అని. నాకేం చేయలేదు. మళ్ళీ అదే బిల్డింగ్ లో గేట్ తెరవ, ఇద్దరు ఆంటీ వాళ్ళు మాత్రమే తెలుసు నాకు. సో బిల్డింగ్ లో గేట్ తెరవంగా పక్కన ఇట్లా సందులో ఉంటది, అక్కడ ఆంటీ వాళ్ళు ఉంటారు. ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఫోన్ లో నుంచి 108 కాల్ చేస్తాను నేను. ఒక 2 seconds రింగ్ అయిన తర్వాత కట్ చేసింది. అయితే ఆంటీకి ఫోన్ ఇచ్చేసిన, మళ్ళీ మమ్మీకి ఏమైనా ఇద్దని చెప్పేసి ఊరుకుంటే ఇంట్లోకి వెళ్ళి మమ్మీని పట్టుకొని మమ్మీ హెడ్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నా. మమ్మీ బ్లడ్ అంతా నా డ్రెస్ కంటింది, నా చేతిలో కంటింది మొత్తం. ఆ బ్లడ్ కడుక్కుందామంటే భయం అవుతుంది, మమ్మీని చూస్తే భయం అవుతుంది. అసలు ఏం అంటే నేను ఇంత చిన్నదాన్ని మమ్మీ బ్లడ్ నాకు కంటితే ఎట్లుంటది అప్పుడు, అంటే నేను బయటికి నార్మల్గా వెళ్ళి వచ్చే వరకు మమ్మీ అట్లా పడిపోయి ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, నాకేం చేయాలి అర్థం కాలే. మమ్మీని పట్టుకొని ఇక్కడ పెట్టుకొని మాట్లాడి మమ్మీ అని చెమ్ము తీసుకొని మమ్మీ నోట్లో వాటర్ తాగిపిద్దామని చూసిన, కానీ మమ్మీ తాగట్లేదు. మమ్మీ చేయి తీసుకొని అంటే చల్లబడిపోతున్నాయి మమ్మీ చేతులు, ఇట్లా రబ్ చేస్తుంటే మమ్మీ ఇంకో చేయి తీసుకొచ్చి మమ్మీ ఇట్లా గట్టి చేయి పట్టుకునేసరికి మమ్మీ నన్ను పట్టుకుంది. ఇంకో మమ్మీ నా చేయి మధ్యలో ఉంది, మమ్మీ చేయి పట్టుకుని మమ్మీ నా చేయి పట్టుకుంది. ఇంకో చేయి తీసుకొచ్చి మమ్మీ వెనకాల నుంచి పట్టుకుంది. అయితే ఏమైనా మాట్లాడుతుందేమో మా చెల్లెతోని, వాళ్ళు వచ్చి చంపారని చెప్తా, కొట్టిరేమో అని చెప్తాదేమో అని చెప్పి మమ్మీ హెడ్ నా కాల్పైన ఉంటే హెడ్ తీసి ఇట్లా పడేసి చేతులు నా చేయి తీసేసి మమ్మీ చేతులు పక్కకు పడేసి నా తీసుకో పైన స్టెప్స్, అంటే ఇట్లా స్టెప్స్ ఉంటాయి. నాన్న మమ్మీ నాతో చెప్పాలని ప్రయత్నిస్తుంది, నువ్వు ఎందుకు లోపల నుంచి తీసుకొస్తున్నావు అంటే అక్క ఏమన్నదంటే లేదు నువ్వు ఇప్పుడు మమ్మీకి ఏమైందో తెలుస్తలేదు, మళ్ళీ ఏమైనా అయింది అనుకో మా మీదకి వస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళిపోయినా కదా నేను ఏం చేసినా నా మీదకి వస్తుంది అంటే ఏమో నాకు కూడా నీ మీద డౌట్ వస్తుంది, మరి నువ్వేమైనా చేసినావా అంటే నువ్వేమైనా చేసినావు అని అనలే కానీ నిన్నెందుకు అంటారు, నువ్వెందుకు భయపడుతున్నావు, నీకెందుకు చెమటలు పడుతున్నా నేను అన్నా. ఇట్లా చెమటలు కారిపోతుంది మొత్తం చెమటలు ఆమెకి. నేను నీకు ఇదారం చెమటలు ఎందుకు పడుతున్నాయి, ఇంతకాలం ఎందుకు భయపడుతున్నావు అని నేను అన్నా. అంటే అమ్మ మమ్మీ పడిపోయిందమ్మా భయపడకుండా చెమటలు రాకుండా ఏమొస్తే మంచిగా నవ్వుకుంటూ కూర్చోవాలా, పాటలు పెట్టుకోండి డాన్స్ ఎలా అని అంటే నేను నమ్మినిగా. అంటే నాకేం చెప్పింది అంటే లోపలికి పోతాను నేను అన్నా. అంటే పోనిస్తలేదు, వద్దు మమ్మీ చూసింది అనుకో, ఒకవేళ నిన్ను చూసి హార్ట్ ఆగిపోయింది మమ్మీ చచ్చిపోయింది అనుకో ఏం చేస్తావు అని సీరియస్ గా అన్నది. నేను ఏడ్చుకుంటూ కూర్చున్నా. శివలకు ఫోన్ చేసి నువ్వు రా అప్పుడే నీ ముందేనా పక్కకెళ్ళి చేసింది, నా ముందే ఫోన్ చేసింది, ఫోన్ చేసి నేను ఇట్లా వచ్చే వరకు మమ్మీ పడిపోయి ఉంది నాకు అంటే ఆయన మమ్మీ అని పిలుస్తుంది, డాడీ అని పిలుస్తుంది, ఆయన మమ్మీ అని పిలుస్తుంది. అయితే నాకు ఇట్లా ఏం చేయాలో తెలుస్తలేదు, నువ్వు ఇంటికి రావే నాకు భయం అవుతుంది, మా అమ్మ వచ్చి పడిపోయి ఇట్లా కొట్టుకుంటుంది లేచి అంటే మమ్మీ పడిపోయి ఉంది కొట్టుకుంటుంది అని వాళ్ళకి చెప్పింది. నేను తొత్తిగా నేను అక్కని పడుచుకోలే, ఇట్లనే చెప్తా అని మమ్మీ ఏమన్నా చెప్తుందేమో నాకు అని చెప్పేసి అక్క ఫోన్ మాట్లాడుతూ నేను కిందకి వెళ్ళిన. ఇంట్లోకి వెళ్ళి మమ్మీ లేచి కూర్చుంది, ఒక్కదాన్ని లోపలికి పోయి
ఒక్క లోపల అంటే భయమైంది. మమ్మీని చూడాలంటే మమ్మీ లేచి కూర్చుంది. డైనింగ్ టేబుల్ ఇట్లా కాలు తన్ని జరిపింది. మొత్తం జరిగింది డైనింగ్ టేబుల్ అంతా జరిగి ఇట్లా కాలు ఉంటుంది డైనింగ్ టేబుల్ ఇట్లా ఒరిగింది. దానికి కూర్చుంది మంచిగా, స్పృహలోకి వచ్చింది. మమ్మీ మాట్లాడుతుంది, ఏదో చిన్న ఏదో మాట్లాడుతుంది. ఇట్లా అంటుంది, చేతులు ఇట్లా అంటుంది. నాకు భయమైంది. ఊరికి కూడా బయటకు వచ్చినాయి. మళ్ళా పైకి మళ్ళీ ఫోన్ చేసిన అంబులెన్స్ కి 108 కి 2 times చేసిన. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేరు. అయితే 100 నెంబర్ కాల్ చేద్దామని 100 నెంబర్ కొట్టిన. కొట్టే వరకు అక్కడ నెంబర్ చూసింది. నువ్వు పోలీసులకు ఎందుకు వదిలేసిన, పిచ్చిలేసిందా నీకేమన్నా, ఎందుకు అట్లా చేస్తున్నావు, మమ్మీ పడిపోయింది మమ్మీ అంటే, మమ్మీని కానిస్టేబుల్ తిట్టింది, లంచం అడిగింది కదా, దాని గురించి ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టు మమ్మీని అట్లా వదిలేస్తారు. మమ్మీ చచ్చిపోయాను కోపం మీద మమ్మీని అట్లా వదిలేస్తారు. నన్ను తీసుకుపోయి నిన్నో హాస్టల్లో వాడేశారు, నన్ను హాస్టల్లో వాడేశారు, ఎందుకు అట్లా చేస్తున్నాను అంటే, అన్న ఫోన్ ఎందుకు చేయనిస్తలేవు, నన్ను ఫస్ట్ చేయొద్దులు, ఫోన్ వదులు, నీదేమన్నా ఫోన్ ఎందుకు అట్లా వేసినా అన్న. ఆంటీ వాళ్ళకి తెలుసా అంటే ఆ ఫోన్ ఎవరైతుందో ఆంటీ వాళ్ళకి కూడా అన్నా నేను. ఆంటీలో మమ్మీ పడిపోయింది అంటే ఒకసారి వచ్చి చూడండి అంటే అంటే మాకు అంత సంబంధం లేదమ్మా, మీరు మీ ఇంటికి వెళ్ళి చూసుకోలేమని ఉంటే అన్నాను. అయితే ఫోన్ చేసే వరకు వాళ్ళు ఫోన్ లేపలేరు. ఫోన్ లేదు నెక్స్ట్ టైం కిందికి. అయితే అన్న వచ్చిండు, శివ అన్న వచ్చిండు. అంతే నేను అన్న ఇట్లా నడుచుకుంటూ వచ్చిండు. నాకు ఇక ఏం చేయాలి అర్థం కాదు. అన్న వచ్చిండు కదా, అంబులెన్స్ కాల్ చేస్తే మమ్మీని హాస్పిటల్ తీసుకోపోదామని చెప్పి ఇదే ధ్యాసలున్నా. వాళ్ళు వచ్చిర్రు అని గాని వాళ్ళు నెక్స్ట్ టైం చంపడానికి వచ్చిర్రు, వాళ్ళు కొట్టిరని కూడా నాకు తెలియదు. అప్పటికి కూడా తెలియకుండా వాళ్ళ నేను అన్న మీద కాళ్ళ మీద పడ్డా. సీసీ కెమెరా రికార్డ్ అయి ఉంటుంది ముందు, ఆపోజిట్ లో ఒక సీసీ కెమెరా ఉంటది. అన్న కాళ్ళ మీద, అన్నని కాలు మొక్కుతున్నా ప్లీజ్ అని మమ్మీ ఇట్లా వచ్చే వరకు పడిపోయింది అంటే ఆయన ఒర్రుతుండు ఇట్లా ఏమని, అమ్మ నువ్వు ఏమని చెప్పము, నాకు నిజం చెప్పమని అంటే, అన్న అమ్మతో నేను వచ్చేవరకు ఇట్లా పడిపోయింది అన్న, మమ్మీ నాకు ఏం జర అర్థమవుతా లేదన్న అంటే, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతాను. నేను లేచినా కదా అక్కడి నుంచి, అక్కని పక్కన కూర్చున్నాం. అయితే పక్కన అంటే అక్క పక్కన ప్లేస్ ఉంటుంది కదా నేను లేచినాక. అయితే ఆయన వచ్చినాక ఆయన చేయి పట్టుకొని గుంజి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది. నేను అన్న నీకేమన్నా ఇంత ఉందా, మైండ్ ఉందా నీకు అసలు, వాళ్ళ మమ్మీ వాడిపోతే నేను ముచ్చట్లు పెడుతున్నావు అంతలోపే నేను ఇట్లా అనేసరికి వాళ్ళ తమ్ముడు నడుచుకుంటూ వస్తుండు. నేను అన్న శివన్ అన్న ఏమని, అన్న బండి తెచ్చినావా అన్న అంటే, ఆ తెచ్చిన అమ్ములు అన్నాడు. నేను ఎక్కిన అమ్ములు తెచ్చిన అమ్ములు అన్నాడు. అంటే తీసుకోవాలి రా అన్న హాస్పిటల్ కానీ, ఇగో నేను చెప్పేది నమ్ములు, ఇప్పుడు నేను తీసుకోమని అనుకో ఏమంటారు అంటే, మమ్మీ నా మీద కేసు పెట్టింది కదా, నేను వచ్చి కొట్టినా అంటారు అని చెప్పేసి మమ్మీ కూర్చుంది, లేచి కూర్చుంది. వాళ్ళు వచ్చినా కూడా ఏమేమో మాట్లాడుతుంది. విండోస్ క్లోజ్ చేస్తున్నా నేను, వెనక విండోర్ ఉంటది, మేము లైటింగ్ కోసం సన్ లైట్ కోసం అని చెప్పేసి డోర్స్ తీసి ఉంచుతాం. పొద్దున్నే రాత్రి 7-8 అట్లా అయ్యే వరకు క్లోజ్ చేస్తాం దోమలు వస్తాయని. అయితే నేను డోర్స్ క్లోజ్ చేస్తున్నాడు, కిటికీస్ విండోస్. నేను అన్న హాస్పిటల్ తీసుకోమంటే నువ్వు కిటికీస్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు, నాకు డౌట్ వచ్చింది. అన్న ఇప్పుడు మమ్మీని మీద కేసు పెట్టి అంటే, నేను అన్న నీ మీద కేసు పెట్టిందని చెప్పేసి మా మమ్మీని మన చేసావు అన్న, ఇప్పుడు మమ్మీ ఇట్లా పడిపోయిందని చెప్పేసి అంటే ఏమైనా కోపం పెట్టుకుంటా చేసావన్నా అంటే, ఇక అమ్మలో నేను వెళ్ళిపోతా అమ్ములు, నేను మీకు హెల్ప్ చేద్దామని వస్తే నువ్వే ఇట్లా అంటున్నావు, నేను పోతా అంటే, నేను అన్న నాకు ఇప్పుడు ఏం మాట్లాడుతుంది అంటే మనం కవరింగ్ చేసేసిన, నాకు ఇప్పుడు ఏం మాట్లాడుతుంది నాకు అర్థమైంది. ఫస్ట్ అయితే నాకు ఫోన్ చేయండి, లేకపోతే మీ బండి పైన నా మమ్మీని హాస్పిటల్ తీసుకున్నాను అంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఇగో నువ్వు తెలిసిన అంటే వాళ్ళ ఇంటికి పో అంటే, అవంతిక వాళ్ళ ఈ చిన్న పాప ఉంది కదా, అవంతిక వాళ్ళ మమ్మీ వచ్చింది వాళ్ళు రాకముందు, వచ్చి మాకు వాటర్ బాటిల్ ఇచ్చి అంటే ఆమె వచ్చింది. ఆమె వచ్చి పోలీసులకు ఫోన్ చేయడం, అంబులెన్స్ కాల్ చేయడం కూడా జరగాలి. అయితే ఆంటీ వచ్చి మాకు వాటర్ బాటిల్ ఇచ్చింది, వాటర్ బాటిల్ ఇచ్చి తాగినాం. నేను తాగి ఆంటీ ఒకసారి పోయి చూడిపో అంటే, భయం అవుతుంది అంటే మమ్మీని చూస్తే అంటే ఆంటీ పోయి చూసింది. మమ్మీ చూసిందో చూడలేదు తెలియదు. ఇప్పుడు ఆ మమ్మీని గుర్తు చేసుకుంటే నాకు అసలు హార్ట్ లో పెయిన్ వస్తుంది. అంటే మమ్మీని నా కళ్ళ ముందు నేనే చంపుకున్నా. అట్లా నువ్వు మరి అయితే వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఎప్పుడు కొట్టారు వాళ్ళు? అయితే అక్క వచ్చింది అవంతికి వాళ్ళ మదరు. వచ్చినాక ఈ శివ వాళ్ళు వచ్చినాక శివ వాళ్ళు అన్నారు, అక్క నువ్వు ఈ అమ్ములు వాళ్ళ ఇంటికి తీసుకో చూసిరంటే మళ్ళా
వాళ్ళ చూసింది అనుకో, అయ్యో నా కూతురు నన్ను చూసిందని చెప్పి ఏమన్నా పెట్టుకొని హార్ట్ హౌస్ చనిపోతుంది అక్క, మళ్ళీ ఆమెకి ఏమన్నా అయిద్దని చెప్పేసి ఇట్లా అన్నారు. అక్క నమ్మి అక్క వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. నేను అన్న నువ్వు లోపల రాకమ్ములో అన్నా. నేను అన్న వాళ్ళ ఇంటికి పో అంటే నేను అన్న నేను లోపల రాను, నేను వరండాలో ఉంటా, నేను బాల్కనీ ఉంటా, నేను లోపలికి అస్సలు రాను, ప్లీజ్ అన్న పోయి మమ్మీతో మమ్మీని హాస్పిటల్ తీసుకోదామన్నా. అంటే వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా మీ అమ్మ మొక్క పైన నీళ్ళు చల్లి మీ అమ్మతో మాట్లాడతాము అని. సరే అని చెప్పి నమ్మి మమ్మీకి అట్లా వాళ్ళు చెప్పినట్టు ఏమన్నా అవుతుందేమో ఇంకా నేను అనుకోని నాకు బుద్ధి తక్కువ ఆ అక్క వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నా. పోయే వరకు మా అక్క ఏం చేసిందంట, హ్యాంగర్స్ ఉంటాయి కిచెన్ లో, మమ్మీ డ్యూటీ డ్రెస్ చున్నీ ఆయనకి ఇచ్చి బయట నించుందంట. అప్పుడు వాళ్ళు చంపుతున్నప్పుడు కూడా నేను అసలు చూసుంటే బాగుండేది. అసలు అక్క వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు కూర్చున్నానో అనిపిస్తుంది నాకు. హాస్పిటల్ తీసుకెళ్తారేమో అని నేను అనుకున్నా, అంటే మాట్లాడతారేమో తీసుకోతారేమో అనుకున్నా. అయితే నేను కూర్చున్నాక అక్క కొత్త అంటే మమ్మీ ఫోన్ ఎత్తుకినా నేను. నా ఫోన్ అంటే ఇంట్లో ఒక ఫోన్ ఉంటది మమ్మీది, మమ్మీ మన కొత్త ఫోన్ ఉన్నది, మమ్మీ పాత ఫోన్ కొత్త ఫోన్ రెండు ఎత్తుకినా, రెండు కనిపిస్తలేవు. అక్కడ నా ఫోన్ చేద్దాం అనేసి మమ్మీ కొత్త ఫోన్ లాక్ తెలియదు, ట్రై చేసి వస్తుందేమో అని చెప్పేసి మమ్మీ ఫోన్ ఎత్తుకినా, మమ్మీ ఫోన్ దొరకట్లే. అయితే నేను అక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చున్నాక మమ్మీ డ్యూటీ చున్నీ ఇచ్చి, అంటే ఇదంతా డ్యూటీ చున్నీ ఇచ్చింది చంపింది అని పెద్దమ్మ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళకి తెలిసినాక అయితే ఆమె అమ్మ అక్క చున్నీ ఇచ్చి చంపేసిర్రు. చంపేసి మా అక్క మమ్మీ ఫోన్ పట్టుకొని నేను అన్నా తాళం ఉంది, ఇటు తాళం ఉంది, ఫోన్ తెచ్చింది. నేనేమనుకున్నాను తాళం వేసి ఉంటే ఏర్షి వాళ్ళు హాస్పిటల్ పోయిర్రా ఉన్నారా అన్న. అంటే పోయిర్రు అన్న. ఏడికి పోయిర్రు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతుర్రు అని. నేను అన్నా ఇంటికి ఎట్లా పోతారు, వచ్చిర్రు కదా ఇంతసేపు ఉన్నారు కదా హాస్పిటల్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇప్పుడు మమ్మీ ఏడు ఉంది అంటే ఇంట్లోనే ఉంది అంటే తాళం వేసి వచ్చినావా అని అన్న. అంటే అవును అన్నది. నేను ఇక ఆమె చేతిలో నుంచి తాళం గుంజుకొని పోయి తాళం తీసి చూసే వరకు పడిపోయింది ఇట్లా. అంటే ఈ చెయ్యం ఎట్లుంది, చెయ్యం ఎట్లుంది ఇట్లా పడిపోయింది. అంటే ఫస్ట్ ఇట్లా పడిపోయింది, కిచెన్ సైడ్ హెడ్ పెట్టి ఇట్లా పడిపోయింది, ఇట్లా ఇట్లా పడిపోయింది. అయితే మమ్మీ కడుపున అట్లనే ఒక 10 seconds కళ్ళు ఆర్పకుండా చూసిన, పై కనట్లే కింది కనట్లే, అంటే శ్వాస తీసుకోవట్లే. నాకు భయం అయింది. మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని తీసుకుని అక్క నువ్వు ఒకసారి అక్క నాకు భయం, అంటే ఆంటీ ఉంది కదా ఆంటీ, అక్క నువ్వు ఒకసారి అక్క నాకు భయం అవుతుంది వచ్చి ఒకసారి చూడు నాకేం చేయాలో అర్థమవుతలేదు అక్క అంటే అక్క వచ్చి చూసింది. మమ్మీ పడిపోతే ముక్కు దగ్గర చేపెట్టి చూసింది, నాడి పట్టుకొని చూసింది, వదిలేసింది, స్టమక్ చూసింది. నాతో ఏం చెప్పిందంటే లేదు ఆమె పడుకుంది, ఆమెను అట్లా వదిలేసి ఆమె పడుకుంది, ఆమెకి ఏం కావాలని చెప్పింది. అంటే అప్పటికి వాళ్ళు చంపి వెళ్ళిపోయారు. ఈ అక్క నేను ఏడుస్తా అని చెప్పేసి అట్లా చెప్పింది. అయితే మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది, కాలు చేతులు కడిగిపించింది. అంటే రోడ్ బయట ముఖము కాళ్ళు చేతులు కడిపించింది. నేను అన్నా అక్క అంత ఎందుకు చేపిస్తున్నావు, అక్క ఏమైంది అక్క మమ్మీకి అంటే ఏం లేదు పడుకుంది ఆమెకి ఏం కాలేదు అంటే నువ్వు బ్లడ్ ఉంది కదా నీ చేతులకి అట్లా అని చెప్పేసి నేను కడిగిపిస్తున్నాను. తీసుకుపోయి ఇంట్లో పెట్టి కూర్చోబెట్టింది. వాళ్ళ హస్బెండ్ అన్నాడు ఫోన్ చేస్తాం పిఎస్కి అంటే మా అక్క వద్దు అంకుల్ మీకు చెప్తే అర్థమైతలేదు అంకుల్ అట్లా చెయ్యకండి అంకుల్, మీరు ఎందుకు అట్లా చేస్తారు, మీకు కాలు మొక్తా అంకుల్ అంటే నేను అన్నా చేస్తేనే కదా ఇప్పుడు మమ్మీ బతికేది, ఎందుకు అట్లా చేస్తున్నాను నేను అంటే వాళ్ళు వచ్చి చంపిన ప్లాన్ అని తెలియదు కదా నాకు, అక్క వాళ్ళ హస్బెండ్ అక్క మాటలు పట్టించుకోకుండా వాళ్ళని కాల్ చేస్తే 2 times వాళ్ళు ఎత్తిర్రు, ఇట్లా అడ్రస్ చెప్పే వరకు ఫోన్ కట్ చేస్తారు, రెస్పాన్స్ అవ్వట్లేరు. 100 నెంబర్ కాల్ చేస్తే వాళ్ళని తీసుకొని పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇంటికి వెళ్ళినాం, చూసే వరకు అంటే ఏమైంది అని చూడ్డానికి అని చెప్పేసి డాక్టర్స్ కూడా వచ్చి ఉండే చెప్పారు చనిపోయింది అని. అప్పటికి పెద్ద మమ్మీ వాళ్ళకి కూడా అక్కనే ఫోన్ చేసింది, ఫోన్ చేసి పెద్ద మమ్మీ ఇట్లా మమ్మీ పడిపోయింది ఏమైందో తెలుస్తలేదు, లేస్తలేదు, 3 గంటలు అయిపోయింది, 2-3 గంటలు అయిపోయింది మమ్మీ లేస్తలేదు. పెద్ద మమ్మీ సీరియస్ గా ఏమైద్దే మీ అమ్మకి అని ఫోన్ పెట్టేసింది. తర్వాత నేను ఫోన్ చేసి పెద్ద మమ్మీ మీ చెల్లె కాదా పెద్ద మమ్మీ, నీకు పుణ్యం ఉంటుంది పెద్ద మమ్మీ, ప్లీజ్ పెద్ద మమ్మీ రా మమ్మీ అంటే ఏమైందో అని చెప్పేసి పెద్ద మమ్మీ అడిగింది ఏమైందే అని.
ఏమన్నా అని అంటే నేను అన్నా, నేను వచ్చేవరకు ఇట్లా పడిపోయింది మమ్మీ, ఏం చేయాలి అర్థమైతే లేదు రావే అంటే వచ్చింది పెద్ద మమ్మీ. పోలీస్ వాళ్ళు పెద్ద మమ్మీ ఒకటేసారి వచ్చారు. వచ్చేసరికి చనిపోయిందని తెలిసేసరికి పెద్ద మమ్మీ ఏడుస్తుంటే ఇంకో కానిస్టేబుల్ సార్ వచ్చింది. ఆ సార్ వాళ్ళు నువ్వు ఉండమ్మా అని పెద్ద మమ్మీ పైన చేయెత్తారు. అంటే ఇంట్లో నువ్వు ఉండమ్మా అట్లా అని చేయలేపారు. పెద్ద మమ్మీ అసలు ఇంటికి వచ్చేసింది. అంటే ఏడుస్తుంది, అయ్యో నా చెల్లి అట్లా పడిపోయిందని ఏడుస్తుంటే అట్లా ఉండమని చేయలేపినాక పెద్ద మమ్మీ బయటకు వచ్చింది. వచ్చినాక చెప్పిరు చనిపోయింది అని. అది అయిపోయినాక నాకేం చేయాలి అర్థం కాలే, చచ్చిపోయింది అన్నారు. దాని తర్వాత ఇక టెస్టులు చేసిరు ఎట్లా చనిపోయింది, ఎవరైనా చంపేసిరా అని. చెప్పినాక ఎవరో చంపేసిరమ్మా, హత్య చేసిరు అన్న. నేను ఏడుస్తు అంటే చనిపోయిందని చెప్పినాక నేను పిన్ని పెద్దమ్మ అందరం ఏడుస్తున్నాం. కూర్చొని ఏడుస్తుంటే అంటే రోడ్ పైన కూర్చొని ఏడుస్తున్నాం. ఏడుస్తుంటే అక్క మేము ఇక్కడ ఉంటే అప్పుడు కూడా తెలియదు మాకు చంపిందని. మమ్మీ చనిపోయినాక కూడా మాకు తెలియదు అక్కనే చంపేసిందని. మేము కూర్చొని ఏడుస్తుంటే మా అక్కడ దూరంగా కూర్చొని ఇట్లా నార్మల్ ఇట్లా కూర్చుంది అంతే, ఏడవట్లేదు, నార్మల్ కూర్చుంది. దాని తర్వాత మర్డర్ అని చెప్పినాక పోలీసు వాళ్ళు వాళ్ళ కార్ ఎక్కమంటే నేను ఎక్కి కూర్చున్నా. అయితే పెద్ద మమ్మీతో అంటుందంట, మమ్మీ శారీ ఇట్లా పట్టుకొని, పెద్ద మమ్మీ నేను ఒక చిన్న తప్పు చేసిన పెద్ద మమ్మీ అంటే, మా పెద్ద మమ్మీ అన్నాను ఏం చేసినవే అన్నా. అంటే నీకు తర్వాత చెప్తాను, నేను ఇప్పుడు చెప్పాను, నీకు తర్వాత చెప్తా అంటే సార్ వాళ్ళకి అర్థమైపోయిందంట. సార్ వాళ్ళు అడిగితే చెప్పలేదు. నేను కార్లో వెళ్ళి కూర్చున్నా కదా, కూర్చుంటే నా పక్కన వచ్చి అక్క కూర్చుంది. అయితే అంటే ఎస్ఐ మేడం వచ్చింది. మ్యామ్ నేను విండో సైడ్ కూర్చుంటే నా పక్కన అక్క వచ్చి కూర్చుంది. అప్పటివరకు నాకు తెలియదు అక్క చంపినని కూడా తెలియదు, నాకు వాళ్ళు వచ్చి చంపినని కూడా తెలియదు. అంటే వాళ్ళే చంపేసారు వచ్చి మళ్ళీ సెకండ్ టైం అని కూడా తెలియదు. అయితే నా పక్క నుంచి కూర్చున్నాక ఏమంటుంది అక్క, వాళ్ళిద్దరు చంపుంటారు మేడం అని మా అక్క అంటుంది. నాకు ఐడియా లేదు. అంటే ఫస్ట్ ఇట్లా అంటే వాళ్ళ అనగానే తెలియలేదు. ఇట్లా ఇట్లా నెట్టిన ఎవరు వచ్చిరే అంటే నన్న శివ వాళ్ళు అంట అన్నది. అబ్బా నాకు అసలు మైండ్ పని చేయలే. నేను అన్నా మేడం వాళ్ళతో ఏం చెప్తుంది, మేడం వాళ్ళు మధ్యాహ్నం వచ్చి బెదిరిచ్చిర్రు అంటే నేను అన్నా ఏదప్పుడు నేను పోయినా కదా బయటకు పోయినా అప్పుడు వచ్చి బెదిరిచ్చిర్రా అంట. అంటే నాతో ఏమన్నది అంటే మేడం వాళ్ళు కూడా ఏం చెప్పింది, నేను మా చెల్లె బయటకు పోయినప్పుడు ఇట్లా బెదిరిచ్చిర్రు, వచ్చి కేసు పెట్టిను, రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యాలు చెప్తే నేను చంపేస్తాం అది అని బెదిరిచ్చిరంట. అట్లా చెప్పింది మేడం వాళ్ళకి కూడా. అయితే నేను అన్నా మేడం వాళ్ళతో ఏమని, మేడం ఫస్ట్ ఏమన్నా పక్క నుంచి తీసేయండి, ఏమన్నా కళ్ళ ఉందంటే నా చేతులు ఉండదు మేడం ఏమన్నా అంటే. మా పెద్ద మమ్మీ మా పిన్న వచ్చి నా పక్కన కూర్చురు, అక్కడ లాస్ట్ కూర్చోబెట్టేసారు. పోయినాక నాకు అక్క కనవాళ్ళే. దాని తర్వాత మమ్మీని పోస్ట్ మార్టం పంపించేసిరు. కాదు ఫస్ట్ మమ్మీ పడిపోయి ఉంది కదా, మమ్మీ చనిపోయిందని తెలిసినాక మమ్మీకి ఏమేమి ఉంటాయంటే కమ్మలు ఫస్ట్ తీసుకెళ్లిపోయింది కదా కమ్మలు మనీ. అయితే మమ్మీ చేతికేమో శివుని రింగ్ ఉంటది, మిడిల్ ఫింగర్ కేమో సరస్వతి రింగ్ ఉంటది. అయితే రింగ్ లేదు. ఇంకా సన్నవి అంటే పైన పెట్టుకునే కమ్మలు, పైన సెకండ్ పెట్టుకునేవి ఆ కమ్మలు లేవు, అవి కూడా గోల్డే. ఆ కమ్మలు లేవు, చేతి రింగు లేదు. అవన్నీ చనిపోయినప్పుడు తీసేసారా? వాళ్ళు తీసుకున్నారు. అయితే సార్ వాళ్ళు మమ్మీ చైన్ వేసుకొని ఉన్నప్పుడు నేను అంటే మా పిఎస్కేలో వచ్చినాక శారీ కట్టుకుంది కదా, దానిపైన సింపుల్ చైన్ వేస్తుంది అక్కడ ఉంది కదా, ఆ చైన్ మమ్మీ మెడలో ఉన్న తాడు పట్టీలు కాళ్ళకి మెట్టెలు ఇవి మాత్రమే ఉన్నాయి. అయితే నేను చూసిన సార్ వాళ్ళు తెచ్చిన చేతిలో పెట్టారు. ఇవేంటి అనుకుని చేతిలో ఇట్లా కవర్ తో ఇట్లా అనేసి చూసే వరకు బంగారం. ఇదేంటి ఇది ఎందుకు ఇచ్చిర్రు, తీయరు కదా ఒంటి మించిన. అయితే చూసిన ఏమేమి ఉన్నా చూసే వరకు అలా మమ్మీ చిన్న కమ్మలు లేవు, రింగ్ లేదు. అయితే ఇప్పుడు నేను పట్టించుకోలేను. దాని తర్వాత చూసి అప్పుడు అంటే పొద్దున అయిపోయింది, రాత్రి అంతా పిఎస్ లోనే మాట్లాడడం చేయడం ఇదంతా. పొద్దున అంటే 6-5:30 అట్లా అవుతుంది. సార్ వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, చెప్పిందంట నేనే ఫోన్ చేసి నేనే రమ్మన్నా సార్, నేనే చంపించేసిన మేము ముగ్గురం కలిసి అన్నదంట. అంటే
ఏ ఫోన్ నుంచి ఫోన్ చేసినావు అంటే ఇంట్లో ఒక ఫోన్ ఉంటుంది సార్ అంటే ఏడుంది అని అడిగినట్టు సార్. అంటే ఇట్లా బాత్రూమ్ పైన సజ్జ ఉంటుంది సార్, సజ్జ పైన పెట్టిన అంటే నన్ను మా పెద్దమ్మని ఇంకా ఒక సార్ వాళ్ళని పంపించారు. నేను ఇంట్లోకి పోలే, నాకు భయం అయింది, మమ్మీ చనిపోయింది కదా రూమ్ లో, నాకు పోలంటే భయం అయింది. అయితే నేనేం చేసిన పోలే, నేను పెద్ద మమ్మీ కాళ్ళనే ఉన్నాం, దానిపైన పెట్టింది, ఆ ఫోన్ తీసుకొని వచ్చిర్రు. అయితే సార్ వాళ్ళ డ్రైవర్ వచ్చిండే, కార్ లో పోయినాం, సార్ వాళ్ళ డ్రైవర్ మా మామ. అయితే మామ ఒకసారి ఫోన్ అన్న ఇచ్చిండు, అంటే ఇయ్యరు కానీ నాకు ఇచ్చిండు. ఇస్తే నేను లాక్ తీసి చూసే వరకు ఫోన్ కాల్ చేసి తీసే వరకు ఫస్ట్ శివ డిజే అని ఉంది. నేను పెద్ద మమ్మీ చూపించిన, ఏమని పెద్ద మమ్మీ చూడు 1 నెంబర్, అది ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేసింది, అందుకని నేను ఫోన్ చేద్దామంటే నాకు ఈ ఫోన్ కూడా కనవలేదు అన్న. దాని తర్వాత ఎస్ఐ మేడం వచ్చిండే, ఆ మేడం తీసుకుంది. పోయినాక తీసుకున్నాక బయటనే కూర్చోబెట్టిరామని, నార్మల్గా కూర్చోబెడితే నేను అన్నా పోయి నువ్వే కానీ వాళ్ళకి ఫోన్ చేసి మమ్మీని చంపించా అంటే నాకు అప్పుడు కొట్టాలని కూడా అనిపించలేదు అక్కని. అంటే అక్క మమ్మీ ప్రాణాన్ని ఇట్లా చున్నీ ఇచ్చి చంపేసింది అని తెలిసే కొట్టదాన్ని నేను కన్ఫర్మ్ గా. కానీ నాకు చున్నీ ఇచ్చి చంపేసింది అంటే వీళ్ళిద్దరు కలిసి చంపారు కూడా తెలియదు నాకు. పొద్దున వాళ్ళు మాత్రమే చంపారేమో, అక్క సపోర్ట్ చేయలేమో అనుకున్నాను. శివ డిజైన్ ఉండే వరకు అప్పుడు నాకు తెలిసింది. పోయి నేను అక్కతోనన్నా ఫోన్ లో నేను పోయి చూసిన, నువ్వే కన్నా వాళ్ళకి ఫోన్ చేసి మమ్మీని చంపదాం రండి అన్నావు అంటే, నేను చంపమని అంటే మళ్ళీ పెద్ద మమ్మీ వాళ్ళకి నేను ఎందుకు ఫోన్ చేస్తామ్మా అంటే నేను అన్నా, మరి శివ డిజైన్ ఎందుకు ఉంది ఫస్ట్ అని నేను అన్నా. అంటే మమ్మీ ఫోన్ చేసిండు అంటే ఇటు కొడతాడు వాడితో, మమ్మీ ఎందుకు ఫోన్ చేస్తుంది, మనకి కేసు అయి ఉంది, మనకి కేసులు అయినాయి, మనకి ఎందుకు ఫోన్ చేస్తుంది మమ్మీ, మమ్మీకి ఏం అవసరం నేను అన్నా. అబద్ధాలు అడగని తిట్టిన, ఏం తిట్టిన నాకు గుర్తులేదు. అన్నాక సార్ వాళ్ళు నువ్వు ఉండొద్దమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఆడికి పోయినాక మమ్మీకి పోస్ట్ మార్టం పంపించి మళ్ళీ వచ్చినాక అంబేద్కర్ భవన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. అప్పుడు ఏడ్చేటప్పుడు అంటే పెద్ద మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు అక్క చంపిందని చెప్పేసి. పెద్ద మమ్మీ అడిగింది దాన సంస్కారాలకు పంపిస్తారా సార్ అనేసి, చేపించి పంపిస్తామన్నారు. పెద్ద మమ్మీ కూడా తెలియదు అప్పుడు, తెలియక అడిగింది. అడిగితే సార్ వాళ్ళు అన్నారు పంపిస్తుంటారా అమ్మ అని. అమ్మ అసలు ఎంత డేర్నెస్ అసలు ఏడవట్లేదు. అయితే వాళ్ళు తమ్ముడిని పట్టుకొని వచ్చిర్రు, మేము అది ఉండగానే 4 or 3 అవుతుంది అప్పుడు. ఆయన తీసుకొని వస్తే అంటే అప్పుడు నాకు తెలిసింది వాళ్ళ చంపిరని తెలిసింది కదా. వచ్చి నన్ను ఇట్లా 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 సై నుంచి ఇట్లా మెల్ల చూసుకుంటూ పోతుండ్రు, సార్ వాళ్ళు గుంజుగా పోతున్నారు, నన్ను చూసుకుంటూ పోతుండ్రు మమ్మల్ని అందరినీ. మా పెద్ద మమ్మీ వాళ్ళు కూర్చుంటే నేను అంటే ఇట్లా మామూలు ఇట్లా పడుకొని ఏడుస్తున్నా. ఎవరో అన్నారు, మా పెద్దమ్మ మా పిన్నో అన్నారు ఏదో అంటే, నేను లేచి చూసేవారు కూడా వచ్చిండు, కొడదామని లేచిన. కానీ పెద్దమమ్మి వాళ్ళు ఆపేసారు. అంటే పెద్దమమ్మి వాళ్ళు వెళ్ళిర్రు, సార్ వాళ్ళు లేదు మీరు కొట్టొద్దు అని చెప్పేసి ఆయన తీసుకుపోయి బయటకు సౌండ్స్ అనిపించినాయి. అంటే లబ్బర్ ఉంటది కదా దాంతో కొట్టిర్రు. 30 దెబ్బలు పడేదాకా నోరు ఇప్పలేడు, మేమే చంపినాం సార్ అని ఒప్పుకోలేడు. అంటే ఆ లబ్బర్ ఎంత గట్టిగా తాకుతుంది అంటే దాంతో 30 దెబ్బలు పడ్డాడు. అప్పుడు నొప్పి వస్తాయని అప్పుడు చెప్పిండు, అప్పుడు నోరిప్పిండు. దాని తర్వాత పొద్దున మళ్ళీ ఆయన కొట్టి ఆయన నిజం చెప్పినాక తీసుకొచ్చి అలా పెట్టేసిండు. మమ్మల్ని సార్ వాళ్ళు పిలిచిర్రు. సార్ వాళ్ళు పిలిచి మేము మాట్లాడుతుంటే మా పెద్ద మమ్మీ వాళ్ళ అక్క కూతురు, పెద్ద అక్క నాకు అక్క అవుతుంది. మా పెద్ద అక్క సీసీ కెమెరాస్ ఉంటాయి కదా ఆల్ సిఎస్ఆర్ తో మాట్లాడుతుంటే మొత్తం అన్ని కెమెరాస్ అన్ని కనిపిస్తున్నాయి అందులో. ఆయన మా అక్క ఏమో రూమ్ లో కూర్చుంది, ఆయన సెల్లర్ లో వేసేసింది. ఆయనేమో కాలు మీద కాలు వేసుకొని ఇట్లా తగ్గు మా అక్కతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆపోజిట్ ఉంటా అంటే ఏం మాట్లాడో తెలియదు. మా పెద్ద అక్కనే మా పెద్ద మమ్మీకి మా అక్క చెప్తే మా పెద్ద మమ్మీ మా అక్క ఇద్దరు అన్నారు సార్ వాళ్ళు. సార్ వాళ్ళు మాట్లాడుతారు, మీరు అట్లా ఎట్లా వదిలేస్తారు, వాళ్ళు ఇద్దరేమో మాట్లాడతారు అంటే సార్ కానిస్టేబుల్ సార్ని పిలిచి మీరు ఏం చేస్తారో మీరు ఏం డ్యూటీ చేస్తారో వాళ్ళు ఇద్దరు మాట్లాడుతారు అన్నారు. అన్నాక అక్కడ లాస్ట్ జరిపేసి లాస్ట్ కూర్చుండు, ఇట్లా కాలు ఇట్లా పెట్టుకుని ఊపుకుంటే మంచి కూర్చుండు. అంటే నేను చంపేసిన, నాకు శిక్ష పడుతుంది, నా పరువు పోతుంది, ఇలాంటివి లేవు. శివ వాళ్ళ తమ్ముడికి ఏది లేకుండా బాధ లేకుండా 3 నెలలు వచ్చేస్తా నేను బయటికి, ఏముంది ఒక 3 నెలలేగా
అంత లైట్ తీసుకొని ఒక మనిషిని చంపడం ఈజీ అని చెప్పి చంపి కాలేసుకొని ఊపుకుంటూ కూర్చుండు. అప్పుడు నాకు ఎట్లా మండాలి? నా అమ్మని చంపి నా ముందుకు వచ్చి మీ మమ్మీకి ఏం కాకుండా మేము చూసుకుంటాం, మేము హాస్పిటల్కి తీసుకుపోదాం అని చెప్పిన మనుషులు అంటే మమ్మీని కొట్టిన వాళ్ళే మళ్ళీ వచ్చి నా ముందుకు వచ్చి అతను మాట్లాడి ఇప్పుడు వాళ్ళే చంపిన తెలిసినాక ఎట్లుంటది? దాని తర్వాత నేను PS లోనే ఉన్నాక 7 కి 8 కి ఈ శివ గారిని పట్టుకొచ్చారు. శివ అనే వ్యక్తిని పట్టుకొచ్చారు. ఫస్ట్ వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చారు, శివని తీసుకొచ్చారు. పొద్దున నల్గొండలో దొరికిందంట, వల్లూరులో కటంగూరులో దొరికిందంట. తీసుకొచ్చిండ్రు. ఇది దేంతో చంపినవరా అని సార్ వాళ్ళు అడిగిరంట. నేను చూడలేదు, పెద్ద వాళ్ళు చూసిరంట. దేంతో చంపినవరా అంటే షర్ట్ లేపి చున్ని, మమ్మీ డ్యూటీ చున్ని ఏది ఉందో అది ఎవిడెన్స్ దొరకొద్దని చెప్పేసి నడుముకి కట్టుకొని వచ్చి ఆ టీషర్ట్ లేపి చున్ని ఇప్పుతుంటే అప్పుడు అంటే మా పెద్ద మమ్మీ వాళ్ళని తెలియదు, వాళ్ళు చంపిరని తెలియదు. అంటే ఇద్దరు వచ్చి చంపారు ఇట్లా అని తెలుసు కానీ వీళ్ళేం తెలియదు, వాళ్ళ ఫేస్ తెలియదు కదా వాళ్ళకి. అయితే ఇంత చిన్న పొరగాళ్ళు ఏం చేసింటారు అని చెప్పేసి మా పెద్ద మమ్మీ వాళ్ళు అనుకోరు. చున్ని తీసేవారు మా మమ్మీ డ్యూటీ చున్ని. మా పెద్ద మమ్మీ వాళ్ళకి అర్థమైపోయింది. అయితే కొద్దిమంది పోయేసరికి సార్ వాళ్ళు చేయలేపిరంట. ఉండమ్మా నువ్వు పెద్ద మీ చెల్లె బీర్లు అవి ఇవి అన్ని వాళ్ళతో మాట్లాడడం చేయడం అంతా చేస్తే మరి చంపకుండా ఏం చేస్తారమ్మా అంటారంట. అంటే మా మమ్మీ తాయిని వాళ్ళు సృష్టించుకుంటా అయిపోద్ది సార్ వాళ్ళు. నన్ను PS లో కూర్చొని కానిస్టేబుల్ సార్తోనంటే ఈ లంచబడిన సార్ ఉన్నాడు కదా, ఆ సార్తో అన్నా, సార్ అసలు మీరు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేసారు సారా అంటే ఆ సార్ వాళ్ళు ఏమంటారు, మీ మమ్మీ తాగామని చేసి చంపారు అమ్మ, మరి పెద్ద ఇడికి వచ్చి మాట్లాడతారు మమ్మీ నా కూర్చోండి అని నా పైనకి. నేను అన్న పెద్ద మమ్మీ వెళ్తుంది, ఇదేం పెద్ద మమ్మీ వాళ్ళు అంటే సార్ వాళ్ళు వదిలేసి మళ్ళీ నా పైన రివర్స్ అవుతారు అని నేను నేర్చుకుంటూ కూర్చుంది. మమ్మీ పోస్ట్ మార్టంకి వెళ్ళిపోయి నేను నేర్చుకుంటూ కూర్చొని వాళ్ళు వచ్చినాక వాళ్ళని రిమైండ్లో వేసేసారు. అక్కని ఏడ పంపించారో తెలియదు. అయితే అంబేద్కర్ భవన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీడియా వాళ్ళతో కూడా నేను ఒక్కటే చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు శివ వాళ్ళ తమ్ముడు మా అక్క కాదు, నేను అక్కనా ఆమె ఎవరో నాకు తెలియదు. మా ఇంట్లో ఉండే వ్యక్తి ఆమె ఎవరో తెలియదు, ఈయన వీళ్ళిద్దరు వీళ్ళు మేజర్స్ కాదని చెప్పేసి ఇప్పుడు 3 నెలల శిక్ష పడి వదిలేస్తారంట కదా. అంటే వాళ్ళకి తెలియదు అని చెప్పి వాళ్ళు బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ TSS జాబర్, మళ్ళీ బయట అంటే సెటిల్మెంట్స్ చేస్తుంది. అలాంటి మనిషినే చంపినప్పుడు, అంత పెద్ద మనిషిని చంపినప్పుడు ఇప్పుడు అంత పెద్ద మనిషిని చంపేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇంకా మేము ఇట్లా మాట్లాడుతున్నాం వాళ్ళకి శిక్ష వాళ్ళని ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఒకవేళ మా పెద్ద మమ్మీ మమ్మల్ని చంపేస్తే మాకు వాళ్ళైతే బయటికి రావద్దు, వాళ్ళు ముగ్గురు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ కూడా ఏం మాట్లాడుతుంది నవ్వుకుంటా. TV9 వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏదో అంటే దాన్ని అయితే చంపేయడం కరెక్టే, ఇప్పుడు ప్రేమించుకోవడం తప్పు కానీ దాన్ని చంపడైతే కరెక్ట్ అని మాట్లాడుతుంది. ఆమె ఏమంటుందంట, వాళ్ళు మా చుట్టాలు ఇట్లనే చండి, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు అసలు. వాళ్ళ మమ్మీ వాళ్ళు మా మమ్మీ వెళ్ళి చూసే వరకు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. వాళ్ళు మా రిలేటివ్స్ మా పెళ్లికి వచ్చిర్రు ఇట్లా అట్లా మాట్లాడుతుందంట. నాకు అసలు వాళ్ళ మమ్మీ ఆమె ఏం మాట్లాడాలి ఒకవేళ మీడియా వాళ్ళు అడిగితే, నా కొడుకు తప్పు చేసిండు శిక్ష వేస్తే వేయండి కానీ నేను నా కొడుకుని మార్చుకుంటా, శిక్ష వేయండి నా కొడుకు తప్పే అని కొడుకుని తిట్టాలి, ఇలాంటివి చేయాలి. కానీ ఆమె ఇంత నవ్వుకుంటా అసలు ఇట్లా చెయ్యి పెట్టుకుని నవ్వుకుంటా మాట్లాడుతుంది. అసలు ఆమెకి ఏం అర్హత ఉందని అంత నవ్వుకుంటా మమ్మీని చంపడం కరెక్ట్ అని అంటుంది. ఒకట్రా వీళ్ళు శివ వాళ్ళు చంపారు అది ఇదని చెప్పేసి వాళ్ళు అన్నారుగా, మీ అక్క కూడా వాళ్ళకి హెల్ప్ చేసింది, ఆమె కూడా చంపే వాళ్ళలో ఉంది అని చెప్పేసి నీకు ఎప్పుడు తెలిసింది? అర్థం కాలేదు. వాళ్ళు శివ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు వీళ్ళు అమ్మని చంపారు కదా, మరి అక్క వాళ్ళు మాత్రమే చంపారు అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నావు నువ్వు, కానీ దాని తర్వాత అక్క కూడా ఉంది చంపే వాళ్ళలో అని చెప్పేసి నీకు ఎప్పుడు తెలిసింది? అది నాకు పెద్ద మమ్మీ వాళ్ళకి సార్ వాళ్ళు చెప్తే పెద్ద మమ్మీ వాళ్ళు నాకు చెప్పారు. పెద్ద మమ్మీ వాళ్ళకి సార్లు చెప్పారంటున్నా? మీ అమ్మాయి ఈ అమ్మాయి అక్క చంపడం కూడా ఈ అక్క వాళ్ళ ఫస్ట్ డాడీ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మేనత్త వాళ్ళ కూతురికి చాట్ ఈ ఫోన్ లో ఉంది, ఒకసారి చూపి. ఏమనంటే ఏదో పెట్టింది, చదువు ఒకసారి చూపి, ఒకసారి అన్నయ్యకి కెమెరాకి వెళ్ళి చూడు, చూపి. ఇక్కడ పెట్టింది
ఏం చేస్తున్నావు, ఏం చేస్తావు మీ మమ్మీని ఇక్కడ ఉంది. ఎవరు అడిగారు అంటే వాళ్ళ మేనత్త వాళ్ళ కూతురు కూతురు అడిగింది, వాళ్ళ కూతురు అడిగింది ఏమని, ఏం చేస్తావు మీ మమ్మీని, మా డాడీని ఎలా చంపిందో అలా చంపుతా అని పెట్టింది. అని పెట్టింది. మా అక్క కూడా అని పెట్టింది. అంటే వాళ్ళు చంపుతా అని తెలిసినప్పుడు ఒకవేళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అంటే వీళ్ళ ప్లాన్ కూడా ఉంది కదా అందులో. ఈమెకు రెచ్చగొట్టాడు, మీ డాడీని చంపేసింది మీ మమ్మీ, మీ మమ్మీని చంపితే మీ డాడీకి ఆత్మశాంతి అని చెప్పి ఆమెకి రెచ్చగొట్టి మీ మమ్మీని ఎలా చంపుతావు, ఏం చేస్తావు మీ మమ్మీని చంపుతావు, ఏ ప్లాన్ తో చంపుతావు అని కూడా అడుగుతుంది. అలాంటివి అడిగి మా అక్క చెప్పినాక వీళ్ళిద్దరు చార్జ్ చేసుకోవడం ఇదంతా కూడా శివతో కూడా చార్జ్ చేసింది ఉంది. ఈ చంపేదాని గురించి ఎలా చంపుదాం, ఎప్పుడు చంపుదాం అని చెప్పేసి మాట్లాడిందా శివతో? ఉంది ఇందులో. ఏమని ఎప్పుడు పెట్టిందంటే టైమింగ్ 10:13 ఓకే, మండే 10:13 అంటే చంపడానికి ముందు. డాడీ నువ్వు రా ఇంటికి, మమ్మీని చంపేద్దాం. అబ్బా, అంటే ఈయన మధ్యలో పెట్టి డిలీట్ చేసిండు. పాస్వర్డ్ చెప్పు, ఐ మిస్ యూరే బంగారం అని పెడితే మా అక్క వై అని పెట్టింది. అంటే మా అక్క చంపేద్దాం రా అని పెట్టినప్పుడు ఈయన సంథింగ్ ఏదో పెట్టుంటాడు. పాస్వర్డ్ అది మా అక్క ఐడి పాస్వర్డ్ అడిగిండనే, అడిగితే ఇక్కడ అడిగిండు ఐడి పాస్వర్డ్ చెప్పు, మిస్ యూరే బంగారం అని పెట్టిండు. మా అక్క మిస్ యూరే బంగారం అనే దానికి వై అని పెట్టింది. పాస్వర్డ్ అని మళ్ళీ అడిగిండు, అడిగితే రక్షిత 143 అని పెట్టింది. తర్వాత వాయిస్ రికార్డ్ ఏమని పెట్టింది, రాత్రి పిచ్చ కొట్టింది నన్ను, పైపులు తీసుకుని కాళ్ళ మీద మస్తు కొట్టిందే, నాకు ఏం చేయాలో అర్థం అయితే లేదే అసలు అని పెట్టింది. అంటే ఏ టైం పెట్టిందో ఇది కూడా తెలియదు, చూస్తే తెలుస్తుంది. ఇంకేమైనా ఉందారా చూపించేది? ఇంకేం లేదు. 10:20కి ఫోన్ చేసింది ఆయనకి, అంటే 10:13కి ఆయనకి మెసేజ్ చేసి చంపేద్దాం రా అని చెప్పి 10:20కి ఏమో ఒకసారి ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేసిండు, మాట్లాడిండు. మళ్ళీ 10:30కి మళ్ళీ కాల్ చేసింది, 10:28కి 10:20కి కాల్ చేసి 10:28కి కాల్ చేసింది. మళ్ళీ చేసి మళ్ళీ మాట్లాడింది. ఏం మాట్లాడింది తెలియదు మనకు. అంటే అప్పుడు 10:30కి కాల్ చేసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఆయన వచ్చి అంటే అక్కడి నుంచి అంటే నల్గొండ నుంచి వచ్చి చేసి ఇదంతా చేసి, అంటే ఇదంతా కూడా ఆమె ఏమనుకుందంటే ఇన్స్టాలో చేస్తే రాదు, ఇదంతా బయట పడదు అనుకుంది. అంత ఈజీగా పోవు కదా అవి, మనం రీస్టార్ట్ కొట్టినామంటే అది వచ్చేస్తుంది. మళ్ళీ మన వాట్సాప్, ఫేస్బుక్ చాట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫొటోస్ ఏమైనా డిలీట్ చేసినా అవన్నీ కూడా వచ్చేస్తాయి. మేము అదే చేసినాం, మొత్తం చాట్ అంతా వచ్చింది. ఇప్పుడు ఎంత చాట్ అంటే ఎంత, మొత్తం వాళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం మొత్తం, ఐ మిస్ యూ బంగారం, ఐ మిస్ యూ బంగారం, ఐ మిస్ యూ మమ్మీ, ఐ మిస్ యూ డాడీ, మొత్తం ఇవే. పూర్తిగా ఈ డీజే శివ అనేటోడు ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం అయ్యాడా? ఇది కాకుండా వేరే మీ ఫ్యామిలీకి అక్కడ అసలు ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం అయ్యాడు, మెసేజ్ అది ఇది చేసుకోవడం, ఇక అక్కడ నుండే పరిచయం, అక్కడ నుండే లవ్ అంతా ఇక వీళ్ళది. వాళ్ళైతే ఇప్పుడు బయటికి రావద్దని నాకు కోరిక. ఇప్పుడు వాళ్ళు వచ్చిరంటే మాకైతే సెక్యూరిటీ కావాలి, వాళ్ళని బయటకు వదిలిపెట్టేసారంటే మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు. అంతే కదా, మనం నమ్మి వాళ్ళని బయటకు వదిలేం అనుకో. ఆల్రెడీ ఫస్ట్ టైం అట్లా వదిలేరు కాబట్టి తర్వాత మళ్ళీ వచ్చి చంపేశారు కదా. ఓకేనా? అండ్ ఓకేనా, చూసారు కదా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏం జరిగింది ఏంటి అనేది పూసగుచ్చినట్టుగా. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు ఎప్పుడు రావడం జరిగింది, ఏం చేశారు ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పింది అమ్మాయి. అండ్ ఇదంతా చూసిన తర్వాత మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, వాళ్ళని ఆల్రెడీ ఫస్ట్ టైం ఏంటంటే అమ్మాయిని కిడ్నాప్ చేసుకెళ్లారు, అంటే బయటికి తీసుకెళ్లాడు అని చెప్పేసి కేసు పెట్టినప్పుడు సండే అతన్ని ఈవినింగ్ వదిలేయడము అండ్ మండే రావడము, అతను మండే అదే రోజు చంపేయడం అయితే జరిగింది. అంటే ఏదైనా చిన్న పెద్ద ఏదైనా కావచ్చు, ఒక తప్పు జరిగినప్పుడు వాళ్ళని మన కస్టడీకి తీసుకొని వాళ్ళని ఏం చేయాలి, ఏ కోణంలో అంటే కొడితేనో, కేసు కడితేనో, ఇంకేదైనా చేస్తేనో తర్వాత చేసేటువంటి క్రైమ్ ని అక్కడితో ఆపే అవకాశం ఉంటుంది. కానీ సండే వదిలేయడము, మండే వాడు వచ్చేసి చంపేయడం జరిగింది. అంటే నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా అంటే చాలా భయపడుతున్నారు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు.
వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటే. అంటే ఇప్పుడు చనిపోయినటువంటి అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మకి కూడా మతి స్థిమితం అంతంత మనం అంతే సరిగా ఆలోచించే శక్తి కూడా లేదు. అండ్ ఇంట్లో అందరూ కూడా ముగ్గురు కూడా ఆడపిల్లలే. అండ్ వాళ్లకు కూడా మళ్ళీ ఇద్దరేసి ఆడపిల్లలే ఉన్నారు. ఎక్కడ కూడా మగతోడు లేరు. అండ్ వాళ్ళకి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఎక్కడా లేదు. కాబట్టి ఇదంతా చూసిన తర్వాత ఆ చిన్న పాప ఏదైతే ఉందో ఆ పాపకెళ్ళి చూసైనా వాళ్ళ ఫ్యామిలీ వైపు చూసైనా వీలైనంత వరకు వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎంత పెద్ద శిక్ష అయితే అంత పెద్ద శిక్ష వేయాలి. అసలు వాళ్ళని జీవితాంతం అసలు లోపల నుండి బయటికి పంపించకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఏ తప్పు ఎరుగనటువంటి ఆ పాప ఎవరైతే ఉందో అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి 100% సెక్యూరిటీ ఇవ్వాలి. అండ్ వాళ్ళని కానీ వదిలేసి ఏమైతుందిలే 2-3 నెలలకు అని చెప్పేసి అంటే మాత్రం వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకొని 9వ తరగతి చదువుతున్న పాపే మర్డర్ చేపించింది, ఇంటర్మీడియట్ చేస్తున్న వాడే మర్డర్ చేశాడు అని చెప్పేసానంటే వీళ్ళు కానీ బయటికి వచ్చి ఇలానే తిరుగుతూ ఉంటే మాత్రం భవిష్యత్తులో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని వందల మంది తయారవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు దీనంతటినీ మీరు పర్యవేక్షణ చేసి 100% పెద్ద శిక్షలు ఏదైతే ఉన్నాయో 100% వాళ్ళ మీద ప్రయోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూద్దాము, సాధ్యమైనంత వరకు భవిష్యత్తులో వీళ్ళకి ఏదైనా మళ్ళీ సమస్య వచ్చినా లేదు అనుకుంటే ఏదైనా వచ్చినా కానీ 100% డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దీనికి తప్పకుండా దీనికి ముందుండి చూడాలనే విషయాన్ని అయితే వివరిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.